సుబ్రహ్మణ్యం, పెద్దయితే నువ్వేమవుతావు చెప్పు. టీచర్, నేను రాజకీయ నాయకుడిని అవుతాను టీచర్. భూలక్ష్మి, నువ్వు? నేను డాక్టర్ అవుతాను టీచర్. నాగరాజు, నువ్వు చెప్పు. నేను పోలీస్ అవుతాను టీచర్. నువ్వేం పోలీస్ అవుతావు? నా రబ్బరే కొట్టేశావు. రాణి, అరవకు. నిన్న వ్యాసరచన పోటీల్లో ఎవరు గెలిచారో తెలుసా? ఈసారి అమ్మాయిలు గెలిచారు. అనగనగా మా విజయవాడ అయోధ్య నగర్లో ఉండే మధుసూదన్ రావు సరస్వతి దంపతులకి ఒక్కగానొక్క గారాలు కొడుకున్నాడు. అది నేనే. మా అమ్మ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో, మన తెలుగు వాళ్ళకి సినిమాలంటే ఎంత ప్రేమో, నాకు పుస్తకాలంటే అంత ప్రేమ. నాకే కాదండోయ్, మా విజయవాడలో చాలా మందికి పుస్తకాలంటే ప్రేమ ఎక్కువే. అంత ఖచ్చితంగా ఎట్టా చెప్పగలం అంటారా? బిగ్గెస్ట్ బుక్ ఫేర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని గూగుల్లో కొట్టండి. మా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ మీ ముందు ఉంటుంది. ఎక్కడ ఉండని పుస్తకం కూడా అక్కడ ఉంటుంది. అసలు ఇక్కడ పుస్తకం దొరుకుతుందని రాసినట్టు కూడా తెలియదు. ఏ ముహూర్తాన్ని పట్టుకున్నానో ఇప్పటికీ వదలలేకపోతున్నాను. అందుకే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వద్దనుకుని పుస్తకాల మధ్యనుంటూ నేను ఆ పుస్తకాన్ని రాశా. ₹1000. ఇంకెందుకు, సరిపోయిందిగా. ఏంటే సరిపోయేది? మేకులు కొట్టదంటే కొట్టే కదా ₹1000. మీరు నాకు ముందు చెప్పలేదుగా. చెప్తున్నా ఇవ్వు. లెక్కలెక్కే దేనికైనా ఇదిగో 500 ఎక్కువ ఇచ్చావు. న్యాయంగా ఉంటాను ఎప్పుడైనా. ₹1000 ఎక్కుడదామనే. ఏమయ్యా భూషణ్, మీరు తెరిచేసేయండి, 2 hours లేట్గా వస్తా అని చెప్పేసి ముయ్యడానికి 2 hours ముందు వస్తావా? సర్లే గాని మళ్ళీ పెళ్లికి రెండుకి ఇచ్చేసారా? డబ్బులు ఇస్తే నీ పెళ్లికి కూడా ఇస్తా. అబ్బో, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి. ముందు మీరు జీతం సరిగ్గా ఇస్తే నేను సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకు తెలుసు, ఇవాళ జీతం ఇస్తానే వచ్చావు కదా. కాదు, అయినా ఇంకెన్నాళ్లే సుఖోస్త గెలవని ఇది మొత్తం పడగొట్టేసి పెద్ద మల్టీప్లెక్స్ కట్టించేస్తాను. 6 screens with సైలెన్స్ అని చెప్తాను, అర్థం కాదా? ఆ కోపం నా మీదే. పడగొడతాంటే కోపం వచ్చేస్తుందండి. సార్, మీరెంత పెద్ద రైటర్ అనుకోలేదు సార్. మీరు రాసే ప్రతి పదం పెన్నతో రాసినట్లు లేదు సార్, మీ మనసుతో రాసినట్టుంది సార్. సార్, మీరేమి అనుకోనంటే శ్రీశ్రీ గారు ఎండమూరి గారి కంటే మీరే బాగా రాస్తున్నారంటే సార్, మీరు బాల్ పెన్ను పట్టుకున్న బమ్మెర పోతన, ఇంకు పెన్ను పట్టుకున్న ఈవి సత్యనారాయణ గారు సార్. ఈవి గారు డైరెక్టర్ కదా అంకుల్? ఓకే ఓకే, సరే సరే పెడతాను, ఆగండి. అరే పాటలు ఉంటారు, పద్ధతి పాటించాలి. ఏంటిది? ఒక్క నిమిషం పెడతాను. ఓకే ఓకే, సరే ఒక్క నిమిషం ఆగండి, పెడతాను కదా అందరికి. రైటర్ పద్మభూషణ్ యూత్. నమస్తే అండి. పెన్ను రాయట్లేదండి, కొంచెం ఏమనుకోకుండా పెన్ను అందిస్తారా? ఒక బెస్ట్ ఫ్రెండ్ సౌమిత్రి. వావ్, హెయిర్ చాలా బాగుంది. చెప్పండి, కలర్ ఇద్దామా? కటింగ్ కట్టింగ్ మీలాంటి లేదు సార్ మాకు కావాల్సింది. మీకు అదిరిపోయే కటింగ్ ఇస్తా చూడండి. వావ్, రైట్ ప్రొఫైల్ అదిరిపోయింది. ఎక్కడ చేయించారు? చాలా తొందరగా వచ్చినట్టున్నావరా? ఏదోలా నాకు కుదిరేసింది. టవల్ ఎవరు ఎక్కడ పెట్టింది? రేయ్, సార్ని చూసుకో. ఏంటి చూసేది? ఏముంది ఇక్కడ? ఈరోజు రేట్ ఎంతో తెలుసా? వడ్డీ కట్టాలి అంతేగా. అయినా అదేం వడ్డీరా, 2 సంవత్సరాల నుంచి కడుతున్నావు, ఇంకా తగ్గట్లా? తగ్గడానికి నువ్వు కట్టేది అసలు కాదు, వడ్డీ. అయినా ఈ భయం 4 లక్షలు అప్పు చేసే ముందు ఉండాలి. 4,27,000. అదే అన్ని వేలు పెట్టి పబ్లిష్ చేస్తే అమ్ముడుపోయిన కాపీలు ఎంత? వేల మీద లెక్క పెట్టుకునేంత. మిగతావన్నీ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని, ఇంట్లో కొన్ని, ఏదో గోడంలో బస్తాలు దాచినట్టు దాస్తున్నావు కదరా. ఇప్పుడేంటి, వడ్డీ కట్టాలి అంతేగా. రేపు 10 కట్టేసి వద్దాం. అలా కాదురా, నా దగ్గరుంటే నేనే కట్టేసేవాడిని. నీ దాకా రాణిస్తానా చెప్పు? మళ్ళీ వాడికి మనకి మాట రాకూడదని. సర్లేరా, రేపు పొద్దున వస్తా, కట్టేద్దాం. ఓకేనా? సరే, ఉంటా. మర్చిపోకు. ఎందుకన్నా ఇలాంటి వాళ్ళకి అప్పిస్తావు? తీసుకుంటారు కానీ తీర్చరు. రే, నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 వారాలు అయిందన్న. ఓ, 2 వారాలు అయిందా? 2 నిమిషాల్లో బయట ఉంటా. ఏంటి వాళ్ళు ఎవరు రావట్లేదు? అన్నా నమస్తే. వచ్చేసాడు. పుస్తకాలు ఎన్ని? ఎన్నిచ్చా? 29. అన్ని. అబ్బో, అన్ని వెళ్ళిపోతే మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేయాలిగా. అన్నీ అలాగే ఉన్నాయి.
అంటే ఒకటి కూడా వెళ్ళలేదా? నువ్వే చూసుకో ఎన్ని వెళ్ళినాయో. సార్ 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 రండి సార్ 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 లోపల రండి సార్. సార్ మీరు రండి సార్, ముందు అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి వచ్చి. నేను ఎప్పటికైనా ఏదైనా సాధిస్తానని నమ్మే మా నాన్న మధుసూదన్ రావు, రిజిస్టర్ ఆఫీస్లో క్లర్క్. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై కుంటివే. సరస్వతి, వస్తున్నా. మా అమ్మ సరస్వతి, హౌస్ వైఫ్. వచ్చేసారా? ఇటువంటి అవి తీసుకో. ఏంటో మధుసూదనరావు గారు, ఆ, పంచదార ప్యాకెట్ పడేశారు. పంచదార ప్యాకెట్ కాబట్టి పిలిచి మరీ ఇస్తున్నాడు. అదే జీడిపప్పు ప్యాకెట్ పడి ఉంటే పట్టుకుని పరిగెత్తేవాడు. ఏం అడిగినా చెప్పకు. బాగున్నారా గురునాథం గారు? బానేనమ్మా. మధుసూదనరావు గారు, ఈ వయసులో ఈ పనులన్నీ మీరు చేయడం అవసరం అండి? మీ అబ్బాయి ఖాళీగానే ఉంటాడు కదా, ఆయన చేత చేయించుకోవచ్చు కదా. నాకంటే ఆడపిల్ల, నాకు తప్పదు. అవునమ్మా, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మీ వాడు ఏం చేస్తాడు? అడిగావా? జాబ్ చేస్తున్నాడు. ఏం జాబో? బందర్ రోడ్ లో ఉందిగా స్టేట్ లైబ్రరీ, అందులో వర్క్ చేస్తున్నాడు. జీతం ఎంతో? 12,500 ఏంటమ్మా 12,500? వచ్చే నెల ఇంకొక 2,000 పెరుగుతుందండి. ఏంటమ్మా పెరిగేది? ఇంకా 10,000కి 12,000కి ఉద్యోగం ఎట్టకారం. చేస్తున్నాడంటే ఇది నిజమా? నవ్వొస్తుంది. ఏం మధుసూదనరావు గారు? మరీ అంత నవ్వకండి. నైట్ ఏం తిన్నారో పళ్ళలో కనిపిస్తుంది. ఆయన గురించి తెలిసినే కదా, రండి. ఉంటామండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు, మళ్ళీ వస్తానులేండి. ఆ, అలాగే చేయండి. వీడెక్కడికి వెళ్ళాడు? ఇదేమన్నా కామ్గా ఉండి నవ్వుతూ మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్న. ఏంటి నెల లేట్ అయింది? శాలరీ కొంచెం లేట్గా వచ్చింది. ఇంకో 4 లక్షలు ఇస్తే కొత్త బుక్ రాయొచ్చు కదా. నేను రైటర్గా సక్సెస్ అయ్యాక ఎవరికి చెప్పదని చెప్పానా? ఎవరు లేరులే రైటరు, కావాలంటే చెప్పు, వడ్డీ కొంచెం తగ్గించిస్తా. మీరు ఎంత ఇంట్రెస్ట్ తగ్గించినా తీసుకునే ఇంట్రెస్ట్ మాకు లేదులేండి. వీటికి మాత్రం తక్కువ లేదు. నీ దగ్గర ఒప్పు చేస్తే చెప్పుతో కొట్టు. సర్లే పద. పదరా. వెళ్ళొస్తామండి. బుక్ మర్చిపోయానే. లాస్ట్ టైం కూడా ఇలాగే మర్చిపోయా. తీసుకెళ్ళి ఉంచుకోవచ్చుగా. ఇప్పటికే చాలా ఉన్నాయి, తీసుకెళ్ళి. సరే వడ్డీ కట్టకు వస్తా కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ బుక్ కనుక సక్సెస్ అయింటే ఆటోగ్రాఫ్లు ఇచ్చేవాడు, ఇలా అప్పులు కట్టడానికి వచ్చేవాడే కాదు. అయినా ఇలా అప్పు సంగతి బుక్ సంగతి ఇంట్లో చెప్తే అంకులు ఏదో చేసేవాళ్ళు కదరా. బుక్ సక్సెస్ అయితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఫెయిల్ అయినా కూడా అంతే బాధపడతారా. ఇప్పుడు అనిపిస్తుంది చెప్పకుండా చాలా మంచి పని చేశానని. ఇలా అయితే నువ్వు రైటర్ అయ్యేది ఎప్పుడో, నేను నా ఫ్రెండ్ రైటర్ అని చెప్పుకునేది ఎప్పుడో. ఒరే టైం బాగోపోతే పులి కూడా పిల్లిపల్లి అవుతుందిరా. ఇలాంటివి చెప్పే ఆ బుక్స్ అడిగేకి ఇచ్చావు. సర్లే బండి ఎక్కు. లేదులే, నేను సరుకులు తీసుకోవాలి, నువ్వు వెళ్ళి మన షాప్లో కూర్చో. సరే. నేను 1 గంటలో వచ్చేస్తా. బాయ్ సార్. మీరు వెళ్తారా? లేదు. ఆయన రాలే గాని రా. నువ్వు కూర్చోరా. సార్ అలా ఖాళీ కూర్చోపోతే ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు కదా సరదాగా. హలో హాయ్. హే, ఈ బుక్ ఎలా దొరికింది మీకు? అమెరికాలో కూడా ఈ కాపీ కోసం ఫైట్ చేస్తున్నానని విన్నానే. మా ఫ్రెండ్స్ అడిగితే అసలు లేవన్నారు. ఇక్కడ ఎన్ని కాపీస్ ఉన్నాయి? మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే సెలూన్ బయట హౌస్ఫుల్ బట్టి పెట్టేసుకుంటారు. ఇది రిజిస్టర్లో ఎంట్రీ అయ్యలేదు కదా. అది నేను తీసుకెళ్ళా. ఇంటికెళ్ళి చూస్తే ఆ బుక్స్ లో ఇది ఉంది. మరి అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఓ, మరి చదివారా? చదివేలే. బాగుందా? ఏమిటి బాగుండేది? ఒక తలా తోకాలు ఎక్కడా రాశాడు. అసలు అదేం రాయడం? ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపించింది. అసలు ఇలాంటి పుస్తకం మన లైబ్రరీలోకి ఎలా వచ్చిందా అని డౌట్ వచ్చింది. కాకపోతే ఆ దమయంతి నాగిరెడ్డిని చంపే ఎపిసోడ్ బాగా రాసాడు అనిపించింది. అది ఇంకా చెత్త. అసలు సడన్ గా క్యారెక్టర్ చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? క్యారెక్టర్ చచ్చిపోతుంటే కథ ఎండ్ అవ్వకూడదు, మొదలవ్వాలి. అసలు ఎమోషన్స్ లేకుండా, మలుపులు లేకుండా
అసలు ఆ రైటరు బుక్ ద్వారా ఏం చెప్తున్నాడో కూడా తెలియలే. శాశ్వతరావు గారు వస్తున్నానండి. ఇదేనా బుక్స్ లేవు? అన్నా అన్నా, ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు? ఏంటన్నా బుక్స్ కనపట్లేదు. ఇక్కడ పెట్టు. నువ్వు ఇచ్చే వారం 200 కోసం కకృత పడితే నా నెల జీతం ఎగిరిపోయేలా ఉంది. మా ఓనర్ నా మీద కోప్పడుతున్నాడు. అది వెళ్ళేసరికి కాదు రెట్నిచ్చేయమన్నా డబ్బులు ఎడతాడు. అట్లా కాదన్నా, దండం పెడతానన్నా, తీసుకెళ్ళిపో అవి దయచేసి. సర్లే, నా బుక్స్ ఎక్కడ పెట్టు? పుస్తకాలా? అవి అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళి. నిన్ను చూస్తే జాలేస్తుంది. నా పరిస్థితి కూడా అర్థం చేసుకుని తీసుకెళ్ళిపో. కానీ ఎప్పటికైనా నువ్వు మంచి రైటర్ అవుతావు. నేను రాసిన బుక్ చదివి అందరు నన్ను గుర్తుపట్టాలని ఈ ఫోటో వేయించాను రా. ఎందుకు గుర్తుపడతారులే, బుక్కే నచ్చినప్పుడు తను రాసిన ఎవరు పట్టించుకుంటారు. ఇదంతా రోజు చూసేదే, కానీ ఆ షాప్ వాడు మిగతా పుస్తకాలతో పెట్టకుండా అలా చెత్తపుట్టు పక్కన పెట్టేపాటికి చాలా బాధేసిందిరా. నేను రాసింది మరి అంత విలువ లేకుండా ఉందా? అరే, నువ్వు ఆనందంగా ఉండడానికే ఈ బుక్ రాసావు. ఇప్పుడు ఈ బుక్ వల్లే బాధపడుతున్నావు. నా మాట విని కొన్ని రోజులు ఈ బుక్స్, లైబ్రరీ ఇవన్నీ పక్కన పెట్టాయి, బ్రేక్ ఇచ్చే. కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా ఇంకో బుక్ రాయి. అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా రా? ఊరుకోరా. ఇదంతా చూస్తుంటే నా మీద నాకే నమ్మకం పోతుంది. లేదురా, ఈసారి రాస్తే మాత్రం నేను గొప్పగా రాయగలను అని నా మీద నాకు నమ్మకం వచ్చినప్పుడే ఇంకో బుక్ రాస్తా. డబ్బు పిచ్చి అంతకంటే ఓ దాచేయడం ఇలా రా. చూడవే, అన్ని ఖర్చులు పోను ఇంకా ఎంత లెక్కేసుకున్నా కూడా 8,000 మిగిలిపోతున్నాయి. ఈ లెక్కన ప్రతి నెల 8,000 మిగిలిపోతాయంటావా? ఈ లెక్కలెప్పుడు ఉండేవే కాని మరి ఇవాళ మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? మా బాబాయ్ కొడుకు లోకేంద్ర కుమార్ పెద్ద కూతురు పెళ్లి రిసెప్షన్ కి పిలవడానికి వచ్చాడు. వాళ్ళకి మనకి మాటలు లేవు కదా. అదే పాతవన్నీ మర్చిపోయి బావగాని రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు. అసలు మీరు వచ్చేంత వరకు ఉంటానన్నాడు. నేనే పర్లేదులే చెప్తానులే అని పంపించాను. అవునా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత వచ్చారు కదా, కొంపదీసి వాళ్ళకి మనం అప్పులాంటిదేం లేం కదా. ఊరుకోండి, మనం అప్పు చేయడం ఏంటి? మన ఇంటా వంట ఉన్నాయా అప్పు చేయడాలు? ఇప్పుడు అర్థమైంది ఎందుకింత సడన్ గా మనల్ని పిలిచారో. ఈ డబ్బున్నోళ్ళకి ఇదొక అలవాటే. అవతలి వాళ్ళు ఎవరైనా ఎదుగుతున్నారంటే మావాడే అని వాళ్ళలో కలిపేసుకుంటారు. అసలే ఇప్పుడే మనకు 8,000 కూడా మిగిలాయి కదా. అంటే మనం పోయిన నెల 80,000 పెట్టి బంగారం కొన్నాం కదా, అది కూడా తెలిసిపోయి ఉంటదా? తెలిసిపోతాయే బాబు, ఈ డబ్బున్నోళ్ళకి అన్నీ తెలిసిపోతాయి అంతే. అమ్మ బాబోయ్, పొయ్యి మీద పాలు పెట్టిన తెలిసే ఉంటుంది. వచ్చే నెల ఇంకో 2,000 మిగిలాయంటే ఏమైపోతాను? వెంకటేశ్వర స్వామి గుడి. అబ్బా, ఎంత బాగా అలంకారం చేశారు. ఏమండి, దండం పెట్టుకోండి. అయినా పెళ్లికి పిలవకుండా రిసెప్షన్కి పిలిచారండి నాన్న. మనలాంటి డబ్బున్నోళ్ళందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ అని దేశాలు దాటి వెళ్ళిపోతారా. రిసెప్షన్లు ఇలా ఇంటి దగ్గర పెట్టుకుంటారు. రాత్రే గూగుల్లో చూసా. ఏ ఆటో ఇక్కడ ఆపే. వాళ్ళు ఇంకా వచ్చినట్లేదు కదా నాన్న. రే ఏ ఆగా, మనం ఆటోలో వచ్చామన్న విషయం వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు నాన్న. ఏ ఎంతయ్యా? ఏంటండి ఇదంతా అవసరమా? అబ్బా నువ్వుండవే, నీకు తెలీదు. కూర్చోండి.
భోజనాలు ఏంట్రా? కనీసం నాకు మాట చెప్తే అన్నపూర్ణ మెస్ నుంచి హైకోర్టు ఫుడ్ తెప్పించేవాడిని కదా. అది కాదు బావా. ఈ తలకాయ బావా, ఏదో అన్నానికి తిండి దిక్కులేనట్టు ఆ తోపులాట ఏంట్రా? అది బఫే బావా. బఫే లేదు, నీ బొందలేదు. బంతి భోజనం పెడితే ఎంత బాగుంటుందిరా. అది కాదు బావా. ఏ అప్పుడు దిగుతాం. హారన్ కొట్టు. బావా ఎవరో వచ్చారు. వస్తారా? నేను వెళ్ళొస్తాను. ఎందుకు రారు? వెళ్ళు. దిగండి. నమస్కారం. బాగున్నారా బావగారు? బాగున్నాం. మీరు రారేమో అనుకుని కంగారు పడ్డాను బావగారు. మీరు పిలవరేమో అనుకుని మేము కంగారు పడ్డాం. జోక్ చేశా. మీకు ఇంకా ఈ సరదాలు మాత్రం పోలేదు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, పదండి. కొంపదీసి భోజనాలు అయ్యాక ఎంగిలాకులు ఎత్తిస్తారా ఏంటి? అసలు భోజనాల్లో ఆకులే లేవు బావగారు, అన్ని ప్లేట్లే. అబ్బో, నాకంటే డబ్బా రాయిడ్లో ఉన్నాడుగా. రిచ్ ఫంక్షన్ కి తెలుసుగా, కూరలు మిగిలాయి, స్వీట్లు మిగిలాయి, తీసుకెళ్ళండి అనగానే మూటలు కట్టి తీసుకురాకే. నువ్వు కుర్రాడివి, మ్యూజిక్ అది పెడతారు. అందరి ముందు డాన్సులు గట్రా చిల్లరగా చేయకూడదు. డీసెంట్ గా సైలెంట్ గా ఉండాలి. ఇదిగో అబ్బాయి, వీడేదో ఐస్ క్రీమ్ అంటున్నాడు, ఇప్పించు. అందరూ బాగున్నారా? అంతా బానే ఉన్నారు గాని వాడికి పెళ్ళైందా? దగ్గరికి రారా. బాగుందా? భలే ఉన్నావురా. అంకుల్ డోంట్ పిచ్ మీ. నో అంకుల్, ఓన్లీ బ్రదర్. సారీ ఐ డిడ్ంట్ గెట్ యు. నీకు అసలు తెలుగు రాదా? లుక్ మై ఆంట్ ఇస్ దేర్. సర్లేరా బాబు. బో, ఈ వయసులో మనకు అసలు తెలుగే సరిగ్గా వచ్చేది కాదుగా. వాట్? నో ఈట్. ఇంతకి సారికా ఎక్కడ ఉందో. కూర్చోండి బాబు. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. రే, సూరిబాబుకి పైల్స్ కంప్లైంట్ అని తెలుసు కదా, ఇది తిప్పండి. ఇదిగో పిన్ని, నువ్వు మాట్లాడడం ఆపేస్తే నేను మాట్లాడతాను. మీ అందరి ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. మా బావ మధుసూదన్ రావు చెల్లెలు సరస్వతి. అప్పట్లో ఏదో మాట వచ్చి కొన్ని సంవత్సరాలుగా దూరం అయ్యాం. అవన్నీ మనసులో పెట్టుకోకుండా పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం బావగారు. అయితే ఇన్ని సంవత్సరాలు మేము దూరంగా ఉండొచ్చు, కానీ ఇక ముందు అలా ఉండే అవకాశమే లేదు. బావా, మీరు కాదనరనే నమ్మకంతో అందరి ముందు చెప్తున్నాను, సరేనా? నా చిన్న కూతురు సారికను మా బావ మధుసూదన్ రావు కొడుకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. అతనెవరో కాదు, పద్మభూషణ్. అది బావా, మనతో ఎప్పుడు చెప్పలేదే. భూషణ్ రైటర్ అంటారేంటి? ఇలాంటి టాలెంట్ ఏదో వాళ్ళు ఉందని. అదేంటి, నేను రైటర్ అని అందరి ముందు అలా చెప్పేశాడు. వాడు రైటర్ అని చెప్పి నాకు కానీ సరస్వతి గాని చెప్పుకోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అదిగో మాటల్లోనే వచ్చేసి. అనిపించేది, కానీ ఇలా కలుస్తాం అనుకోలేదు. సారీ డాడీ, ఇలా సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. పాపం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. నాన్న మీ బుక్ గురించి పదే చెప్పేవాళ్ళు. మీ బుక్ చదివిన తర్వాత తెలిసింది మీరు ఎంత పెద్ద రైటరో అని. మీరు నా బావ అవుతారు కదా, అందుకేనేమో తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. నా బుక్ లో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి? మీరు బుక్ మధ్యలో సంధ్య ప్రేమలో ఫెయిల్ అయిన గోల్ రీచ్ అయిన విధానం చాలా బాగా రాశారు. అది కాదు, నేను రాసిన బుక్ లో మీకు నచ్చింది ఏంటని. మీరెన్నో రాసుంటారు, మీకేం గుర్తుంటుంది? చాలా రాస్తా కదా, మర్చిపోతుంటా. అఫ్ కోర్స్, మీ ఆటోగ్రాఫ్ కూడా కావాలి. బిందు, ఓకే, ఆ బుక్ తీసుకురా. థ్యాంక్ యూ బిందు. మీ బుక్. తినేంటి, నేను రాసింది కాకుండా వేరే చదివినట్టుంది. ఈ బుక్ ఎన్నిసార్లు చదివి ఉంటానో నేను.
మీ బ్లాగ్ లో వచ్చే వీక్లీ కంటెంట్ కి కూడా నేను చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను. ప్రతి వారం దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. ఎక్సలెంట్ కంటెంట్. నేను కలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీ గురించి చెప్తూ ఉంటాను. కొంపతీసి అందరి ముందు రైటర్ అని చెప్పినందుకు అల్లుడు ఫీల్ అయ్యి ఉంటాడు బావా. నా పేరు మీద బ్లాగా? ఎవడాడు? నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఏమీ లేదు. మీ గురించి ఇప్పుడు కొంతమందికే తెలుసు, కానీ రేపు విజయవాడ మొత్తం తెలుస్తుంది. మీ బుక్ గురించి నాన్న అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజ్ లో యాడ్ వేయిస్తున్నారు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయవాడ. తన పేరు రైటర్ పద్మభూషణ్. మన బెజవాడలో సరికొత్త సెన్సేషన్. మన ఆర్థిక సాయంతోనే గొప్పడయ్యాడు. మీ వీధిలో కూడా కుర్రాలని చెప్పండి, లైవ్ ఇచ్చేద్దాం. అదిగో భూషణ్ వచ్చాడు. ఏంటన్నా మీరు ఇక్కడ? నువ్వేనా సర్ప్రైజ్ ఇచ్చేది? ఇంత పెద్ద రైటర్ అయ్యావు, వీళ్ళంతా పొగుడుతూ ఉంటే మాకు చూడాలని ఉండదా? మీరు ఇంత బాగా రాస్తారని తెలియదు నాకు. ఎప్పుడైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. అయ్యో, నాకు తెలిసి మీ కృషితో పాటు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మన లైబ్రరీ కూడా బోర్డు కాపీలు తెప్పిస్తున్నారు భూషణ్, ఎక్కువ మంది చదువుతారని. మీ నెక్స్ట్ బుక్ అయితే ఎంత ఖర్చైనా సరే నా సొంత డబ్బులతో నేనే పబ్లిష్ చేస్తా. చాలా ఫేమస్ అయ్యావయ్యా. నీకు విషయం చెప్పనా? కంగ్రాచులేషన్స్. నెలకు 8,000 కాదు 80,000 మిగిలినా కూడా జీవితంలో ఇంత ఆనందం రాదేమోనే. ఏంట్రా ఈ విచిత్రం? ఇలాంటివన్నీ సినిమాలో చూసినప్పుడు ఆ సినిమాల్లోనే అనుకుంటాం. అలాంటిది బయట, అందులోనే మన పక్కన జరిగితే భలే థ్రిల్లింగ్ ఉంటుంది కదరా. అచ్చా, అలా జరిగిందా? సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. పోలీసులు ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు అని ఇలా అప్పులు వడ్డీలను కట్టుకుంటూ తిరుగుతా? పోలీసులు అంట. అరే, ఇలాంటప్పుడే మనం కొంచెం మనుషుల్లో ఆలోచించాలరా. ఇప్పుడు మీ లైబ్రరీలో ఆ ముసలైన ఎవరో డబ్బులు పెడతాంటున్నాడు కదా, ముందు నువ్వు రాసేయి. ఆ కొత్త బుక్ నువ్వు రాయిపోయినా నీ పేరు మీదే ఉంది. పాటు నువ్వు రాసేయి. అసలు ఇదంతా ఎవడు చేస్తున్నాడో వాడే ఏదో టైంలో బయటకు వస్తాడు, అప్పుడు చూసుకుందాం. ఏంటి? నాకెందుకు నువ్వు చెప్పింది బాగుంది అనిపిస్తుంది. ఆలోచిస్తాలేరా. మళ్ళీ ఇంకేం ఆలోచిస్తావురా? అది కాదురా, ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయా? నీ పెళ్ళి కూడా సెట్ అయింది. ఈ టైంలో నువ్వు పోలీసులు అది ఇదన్నావు అనుకో, వచ్చే పేరు డబ్బులు పక్కన పెట్టు, అందరి ముందు ఇంకా అదైపోతావు. ఏంటి, అర్థం ఉందా? అది మంచిగా నా మాట విని వచ్చిన అవకాశం ఆడుకొని మంచిగా డబ్బులు సంపాదించుకుంటే నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోవటం మూర్ఖత్వం. అదే కదా నేను చెప్పేది. అన్నా నువ్వా? అన్న సారీ అన్న, ఆ రోజు అలా మాట్లాడా. కంగ్రాట్స్ అన్నా, నీ బుక్స్ అన్ని సేల్ అయిపోయాయి. అన్నా ఈ ఒక్క బుక్కే దాచానన్నా, ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా. అన్నా ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా. ఈ పెట్రా ఒక్క ఆటోగ్రాఫ్ అన్నా. మధుసూదన్ గారు, మీ అబ్బాయి పెద్ద రచయిత అంట కదా, చెప్పలేదేమండి? మీకు కూడా తెలిసిపోయిందా? వచ్చాడు. నువ్వు పుస్తకాలు బాగా రాస్తుంటావు కదా, మా అన్నయ్య గారు అబ్బాయి పెద్ద రచయిత అయిపోదామని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి నీ దగ్గర పంపిస్తాను, ఏమైనా పని అవుతుందా? యాక్చువల్గా కొత్త బుక్ రాసే ఆలోచన ఉంది. ఎవరిని హైర్ చేసుకునే ఉద్దేశం కూడా లేదు. బట్ చూద్దాం, ఏమన్నా ఉంటే చెప్తా. ఆహా, మీ ఊడు మామూలు రైటర్ కాదండి. ఒక్కొక్క అంశం చూస్తుంటే జీవితాన్ని కాసి వడపోసిన వాడు రాస్తే ఎలా రాస్తాడో అలా రాశాడండి. ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం కాదండి. కామెంట్స్ అని మా అబ్బాయి రైటర్ కావడానికి నా ప్రోత్సాహం ఉంది, అంత మాత్రం చేత ఇలా వచ్చేస్తారా? నో కామెంట్స్ అంటే నో కామెంట్సే. లోపల రైటర్ డిస్టర్బ్ అవుతాడు, దయచేసి వెళ్ళిపోండి. ఓకే?
యా ముందే బ్లాక్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. యా యా తప్పకుండా. షూర్ షూర్ షూర్. ఎక్స్క్యూజ్ మీ, పద్మభూషణ్ ఉన్నారా అండి? యు మీన్ రైటర్ పద్మభూషణ్? రైట్. మీరేమవుతారు? ఓకే 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 ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. పెన్లో ఇంకా అయిపోయినట్టుంది, కొంచెం మీరు ఏమనుకోకుండా చివరి ఇంకో పెన్ ఉంటుంది, అది తీసుకొస్తారా? థ్యాంక్ యూ. దీంతో కలిపి వాళ్ళకి 10 పుస్తకాలు పనిచేసినట్టు. ఈ తేఫ్లో కంటిన్యూ అయితే మళ్ళీ ప్రింటింగ్ ఇవ్వాలేమో. ఇద్దాంలే, అయినా నా పుస్తకం. హాయ్ భూషణ్, మీ తలకేంటగా నేనే తీసుకొచ్చాను. క్యారియర్ క్యారియర్. ఓకే. ఓ హలో. ఏం లేదండి. మీరేంటి ఇక్కడ? మీరు ఆ రోజు ఫంక్షన్ నుండి సడన్ గా వెళ్ళిపోయేసరికి నాకేం అర్థం కాలేదు. సో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చేసాను. పర్లేదు కదా? అంటే టైం చూసుకుని మా అమ్మ నాన్నకి నేను రైటర్ అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే మీరు అందరి ముందు చెప్పి నాకు షాక్ ఇచ్చారు. సారీ అండి. ఇట్స్ ఓకే. బయటికి వెళ్దామా? అంటే చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయింది. పెద్ద లైబ్రరీ, ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇంకేం చెప్పాలి, ఒక 1 hour టైం పడుతుంది. ఓకేనా? పర్లేదు, ఐ విల్ వెయిట్. ఓకే, నేను ఉంటాను. టీ కాఫీ అన్న తాగుతారా? ఏమొద్దు, ఇక్కడే ఫ్యాన్ కింద కూర్చోండి. ఓకే, వెయిట్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఇంకు మార్చమని? ఎవరు వినరేంటి? బాబురావు గారు ఆయన చూడండి, రోజు చదివినట్టు చదివి సగం పేపర్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి సుబ్బారావు గారు, చాలా తప్పు కదండి. మిగతా వాళ్ళని చదువుకోవాలి కదా, పేపర్ అక్కడ పెట్టేళ్ళండి. నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అన్నీ నేనే చూసుకోవాలంటే అక్కడ ఇద్ది. సైలెన్స్. సైలెన్స్. ఎన్నిసార్లు చెప్పాలి? లైబ్రరీ అనుకున్నారా, రాజీవ్ గాంధీ పార్క్ అనుకున్నారా? ఓయ్, ఎందుకు అరుస్తున్నావు? అందరు సైలెంట్ గానే ఉన్నారుగా. ఏయ్, ఎవరనుకుంటున్నావు? పెద్ద రైటర్ అయ్యాను. ఆర్డర్ రైటర్ ఏంటి? నిజమేనయ్యా బాబు, నమ్మకం లేకపోతే అతను రాసిన బుక్ ఇక్కడే ఉంది, తీసి చదువుకో. ఆడి మొహం చూస్తే రైటర్ లానే లేడు. అబ్బో, ఇలా నా రైటింగ్ మీద పడ్డారు. బాబురావు గారు, ఏంటమ్మా? నేను అర్జెంట్ పని నుండి బయటకు వెళ్తున్నాయి, వాళ్ళకి మీరు లైబ్రరీ మూసారా? అలాగే అలాగే, బయలుదేరదామా? మీకు పని ఉందన్నారు. అది రేపు చూసుకుంటా రండి. అవును, మీరు బ్లాగ్ లో కంటెంట్ రాస్తారు కదా, ఎన్ని ఎపిసోడ్స్ రాద్దామని ఏమైనా ఫిక్స్ అయ్యారా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. అంటే ఇప్పుడు అసలు ఎందుకు రైటర్ అవుదాం అనుకున్నారు? కొంతసేపు బుక్స్ రైటింగ్ గురించి వదిలేద్దాం. ప్లీజ్ ప్లీజ్, ఇది ఒక్కటి చెప్పండి. అంటే రైటర్ ఎందుకు అవ్వకూడదన్న దానికి నాకు ఆన్సర్ దొరకలేదు. బహుశా ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం, నాకు తిక్కగా ఉంది. కాఫీ షాప్ చుట్టూ అద్దాలు, డిమ్ డిమ్ గా లైట్లు, వినిపించినట్టు మ్యూజిక్, ఇలాంటి ప్లేస్ కాకుండా కొంచెం ఫ్రెష్ ఫీల్ ఇచ్చే ప్లేస్కి వెళ్దామా? ఇంక మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటా. ఏం చూస్తున్నారు? ఆటో కోసం. ఓ, బైక్ లేదా? ఉంది, అంటే మీరు ఉన్నారు కదా. డబుల్స్ రాదా? వచ్చు, కాకపోతే ఫస్ట్ టైం ఒక అమ్మాయి బండి ఎక్కించుకుంటున్నాను, మీరేమో సైడ్ కూర్చుంటారు, అది బ్యాలెన్స్ అయిద్దో లేదో తెలియదు, మళ్ళీ బయట ఎవరైనా చూస్తాను. ఆటోలోనే వెళ్దాం. బండి మీద వెళ్దాం. అబ్బో, ఆటోలో వెళ్ళిపోదామనే. ఏది నీ ఫోన్ లాక్ తీసివు? నువ్వు అడుగుతానే ఇంట్లో పెట్టచ్చా. ఇలాంటి సీన్లన్నీ సినిమాల్లో చూడటమే కానీ దగ్గరగా లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం. బాగా చల్లగా ఉంది కదా, మళ్ళీ ఎండాకాలంలో ఇన్ని నిండిపోతాయి, మళ్ళీ వర్షాకాలంలో వచ్చేస్తాయిలే. కాకపోతే వాళ్ళకి తుడవడానికి ఇబ్బంది ఉంటది కదా. అంటే ఉంటారు 2-3 పనోళ్ళు, కాకపోతే ఈ మూల నుంచి ఆ మూలకి తుడవాలంటే వాళ్ళకి మాత్రం చేతులు. ఓకే, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఏం చేయమంటావు మరి? నువ్వేమో సడన్ గా తీసుకొచ్చేసావు, నాకేమో మాటలు రావట్లా, నువ్వే అడిగేది ఒకటి. జనరల్ గా మీకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా, లవ్ మ్యారేజ్ ఇష్టమా? ఏదైనా ఒకటేలే, అది ఇది అనే ఉంది. నాకు అరేంజ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం, కానీ పెళ్లికి ముందు ఇలాంటి చిన్న చిన్న సరదాలుంటే బాగుంటుంది కదా.
అంటే ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడటాలు, సినిమాలు, షాపింగ్ మాల్లు, కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగుతారు, అవేనా? బాగానే ఉంటాయి కానీ కానీ మనకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందిగా. ఫిక్స్ అయిపోయిందిగా. మరి పర్లేదంటే తిరుగుదాం అంటే తిరుగుదాం. అమ్మాయి ఇంటిలో అడిగేశాను. ఓకే, నిజంగా ఓకేనా? తప్పే ఉంది. మన పెళ్లి ఫిక్స్ అయింది. రేపు పొద్దున్న చెప్పుకోవడానికి మనకంటూ కొన్ని మెమరీస్ ఉండాలి కదా. అవునుగా, మీ అమ్మ ఇలా చేసేదని నేను, మీ నాన్న ఇలా చేసాడని నువ్వు, మన పిల్లలకి చెప్పుకోవాలిగా. ఓకే, రేపటి నుండి మన పెళ్ళేంత వరకు మనం లవర్స్, సరేనా? ఓకే, కానీ లవర్స్ ఏం చేస్తారు, ఎలా తిరుగుతారని నాకు సరిగ్గా తెలియదు. ఏం పర్లేదు, నాకు తెలిసిన నిర్మలక్క ఉంది, నేనంటే బాగా ఇష్టం, తనని అడుగుతా. అడుగులే గాని మరి నాకేం తెలియదని చెప్ప, మాకు మళ్ళీ తేడా అనుకుంటున్నా. ఓకే, నా పేరు సారిక కదా, రేపటి నుండి నువ్వు నన్ను సారీ అని పిలు. నీ పేరు భూషణ్ కదా, నేను నిన్ను భూ అని పిలుస్తా. నేను నిన్ను సారీ అని పిలుస్తానులే, నువ్వు నన్ను భూ అని పిలవద్దు, వినటానికి ఏంటో బూతులా ఉంది. ఓకే, భూ. కూల్ డ్రింక్ ఏమైనా తాగుదామా? అమ్మా, నేను ఇవాళ భోజనానికి ఇంటికి రాను. ఏరా ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. ఏంట్రా? ఏంటి ఎలా చెప్పుకుంటూ ఎన్న అమ్మకి సిగ్గేదేంటి? వచ్చేస్తున్నాను, మెయిన్ గేట్ దగ్గరే ఉండు. అది కాదు, ఇంటి దాకా వచ్చి మావయ్య గారిని కలవకపోతే ఫీల్ అవుతారేమో, ఒకసారి ఛాయ్ చెప్పనా? ఓయ్, మనం సీక్రెట్ గా వెళ్తున్నాం, అయినా నాన్న ఇంట్లో లేరు. కొంపతీసి మీ ఇంట్లో చెప్పేశావా? తెచ్చి నేను చెప్తా. సర్లే నువ్వురా. వస్తున్నాను, 2 minutes. అబ్బో, అనవసరంగా కోట్ వేసుకొచ్చాగా. అల్లుళ్ళగా ఉన్నాడేంటి? ఏంటి మీరు ఇక్కడ? రండి ఇంటికి వెళ్దాం. అది కాదు మావయ్య, నేను మీ అమ్మాయి సీక్రెట్ గా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం మావయ్య. సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తున్నారా? మావయ్య, ఎవరికి చెప్పొద్దు. చెప్పను గాని పెళ్లికి ముందు చిన్న చిన్న సరదాలు ఉంటాయి, అందుకేగా. అందుకే డ్రెస్ అదిరింది. థ్యాంక్స్ మావయ్య, ఇంకా స్టిక్కర్ కూడా ఇచ్చాడు. అమ్మాయి వస్తుంది, పక్కకి వెళ్తాను. ఓకే, బస్ ఎలా తిరుగుతారో ఏంటో. సారీ, మనకేమైనా వయసు అయిపోయిందంటావా? అబ్బా, ఇలా తిరగడం మనకు అలవాట్లేదు కదా, ఇలానే ఉంటుందిలే. బాగా ట్యాన్ అయిపోతున్నట్టున్నా కదా. పాపం మేకప్ పోయినట్టుంది. అంటే ఏదో నీతో బయటకు వస్తున్నానని లైట్ గా. ఏదైనా మూవీకి వెళ్దామా? మూవీ అయితే ఏసీ కూడా ఉంటది. బాస్ మూవీ బుక్ చేస్తాం, మళ్ళీ టికెట్లు దొరకవు. ఓ ఓ, ఆ బీసెంట్ రోడ్ దగ్గర ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో ప్లే చేస్తారు, అక్కడే కదా? అది నవరంగ్ థియేటర్, మనం వెళ్ళేది మల్టీప్లెక్స్, ఐనాక్స్. ఓ, ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, అదేనా? అబ్బా, నేను కొత్త సినిమాకి వెళ్దాం అంటే నువ్వు ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది, ఎవరు? మరి నవరంగ్ థియేటర్ అయితే నీకు ఓకేనా? నాకేం తెలుసు, ఆడపిల్లని. అవునులే, నీకెలా తెలిసిద్ది ఆడపిల్లవి? జాగ్రత్త, జనరల్ గా ఇలాంటి ప్లేసులకి నేను వైట్ షర్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు? నేను కనపడిపోయి నా షర్ట్ కనపడిద్దని. షట్ అప్. కూర్చో, కరెక్ట్ మధ్యలో కూర్చున్నా. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా మూవీని. నేను సౌమిత్ర ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం, భలే ఉంటది కామెడీ ఇందులో.
భూషణ్, జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారో తెలుసా? తెలుసు, మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావేమోనని. ఏమననులే. మరి తర్వాత మరి నేనేం చేసినా సరే నువ్వు నన్ను తిట్టకూడదు. ఓకే, తిట్టను. ఈ కంటెంట్ రాలేదు, ఈ వీకెండ్ వచ్చిందా? ఏమై ఉంటుంది? 4 వారాల నుంచి కంటెంటే రావట్లేదేంటి? షేప్ ఏమన్నా పెట్టమంటారు ఇక్కడ? ఏం షేప్ కూడా పెడతారు ఇక్కడ? జోక్ సార్. అర్జెంట్గా మాట్లాడాలి, బయటికి రా. ఏమైందిరా? రారా మాట్లాడాలి. సరే నువ్వు పద. రేయ్ చేసిన చాలు కానీ వచ్చి సార్ సంగతి చూసుకో. సార్ ఇప్పుడే వస్తానే. రాత్రి సారికి వాళ్ళ నాన్నగారు వచ్చారా? సంబంధం ఖాయం చేసుకున్నారు కదా, ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చి ఉంటారు అంతేనా? మాయా ఎవడ్రా నీకు మామయ్య? నడో, మమ్మల్ని అందరినీ చవట సదాసులను చేసి మా అమ్మాయిని ఎగరేసుకుపోదాం అనుకున్నారా? ఒకసారి నేను చెప్పేది మాయా, ఒకసారి నేను చెప్పేది మాయా, నేను చెప్పేది ఏంటి? లోపల బన్నీ లేదు. బావగారు థ్యాంక్స్. ఏమైంది? తెలిసిపోయిందా? ఏం చేశాడని అలా చూస్తున్నాను? అసలు ఏంటి బావగారు ఇదంతా? మా వాడు ఏం చేశాడని అర్ధరాత్రిలో బయటికి లాగడం ఏంటి? అసలు అంటే రైటర్ అని మోసం చేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మమ్మల్ని రోడ్డు మీదకి ఇడుద్దాం అనుకున్నావా? నీ కొడుకు రైటర్ ఏమో గొప్పవాడవుతాడు అనుకున్నాను, కానీ ఎవరో రాసిందని తన పేరేసుకుని ఇలా గొప్పవాడవుతాడు అనుకోలేదు. అసలు ఏమైంది బావగారు? ఇంకా ఏమవ్వాలి? దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తున్నందు వల్లేమో మళ్ళీ నువ్వు నీ కొడుకు తెగిలారు. 3 వారాలు వీక్లీ కంటెంట్ ఆగినప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా నయం పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చూడు. ఇద్దరికి పెళ్లి చేద్దాం. ఇంకెక్కడి పెళ్లి? నిజం తెలిసా కూడా నా కూతుర్ని ఇస్తాననుకున్నావా? మరి ఇంత కూల్గా చెప్తావేంట్రా? పెళ్లి క్యాన్సిల్ అంటున్నావు, పోలీసులు అంటున్నావు, నాకేమో భయం వేసేస్తుంది. నాకు భయం వేసిందిరా. తర్వాత ఇదంతా కలని తెలిసి నార్మల్ అయ్యాను. కళ కళ కలే. ఎందుకు కొట్టావురా? అంటే కళ అన్నావు కదరా, మెలకు వచ్చిద్దని. మ్యాటర్ అంత సీరియస్ అయిద్దని చెప్తున్నా. ఒకవేళ కలనిజం అయితే నా పరిస్థితి ఏంటి? ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వద్దన్ను. పోనీ ఇప్పుడు వెళ్ళిద్దాం కంప్లైంట్? ఇప్పుడు వెళ్ళిస్తే నన్ను బొక్కలేస్తారు. నిజమే, నీకు ఐడియా ఇచ్చింది నేనే అని తెలిస్తే ముందు నన్ను బొక్కలేస్తారు. మరి ఇదంతా ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? అసలు ఈ కంటెంట్ ఎందుకు ఆపేసి ఉంటాడంటావు? నా పేరు వాడు వాడుకున్నాడు రా. వాడికి రావాల్సిన పేరు నేను వాడేసుకున్నా. అది వాడికి నచ్చినట్లేదు, అందుకే కంటెంట్ ఆపేసినట్టున్నాడు. ఇంకా వాడు రాసిన పుస్తకానికి నేను పార్ట్ 2 రాస్తున్నానని తెలిసిందనుకో, వాడు నా పిల్ల ఆపేసే ఛాన్స్ ఉంది. ఇదంతా జరగకముందే మనం వాడిని పట్టుకోవాలి. చాలా తెలివిగా పట్టుకోవాలి. ఇక్కడ పుస్తకం నేను తెలిస్తే నా బుక్ కూడా తెచ్చి కలిపేసేవాళ్ళంగా కదా. మళ్ళీ తెద్దాంలే. ఇప్పుడు చెప్పు నీకేం కావాలో. మీ దగ్గర సినిమాలో చూపిస్తుంటారు, రంగురంగుల పిన్లు ఎతికిస్తుంటారు, అవి ఉన్నాయా? ఉన్నాయండి. దండిచ్చండి. దండే. ఇంకా గ్రీన్ బోర్డ్ ఒకటి, వైట్ బోర్డ్ ఒకటి, గ్లోబ్ తిప్పుకునేది ఒకటి, ఒక చెక్క స్కేల్, ఒక స్టీల్ స్కేల్, ఒక ప్లాస్టిక్ స్కేల్, 2 పెన్లు, 3 బాల్ పెన్లు, 4 ఇంకు పెన్లు, ఒక జామెట్రీ బాక్స్, 2 ప్లేట్ పునుగులు. ఇక్కడ పునుగులు అడిగానంటే ఒక అట్టప్యాడ్ ఇంత మందాన్ని ఉండాలి. దాని మీద దేవుడు బొమ్మలు అస్సలు ఉండకూడదు. కలర్ పేపర్లు ఇంతే ఉండాలి. కత్తెర్లు 2, రిబ్బన్లు, ఎరేజర్. ఎందుకు? క్యాల్కులేటర్ ఉందా? ఉంది. అందులో గేమ్స్ ఉన్నాయా? గేమ్సా? ఎందుకు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు? ఉందా లేదా? ఉంటే లేదు. నీకు ఎందుకు? ఏం పని చేయనప్పుడు గేమ్స్ ఆడుకోలేదా? ఫెవిక్విక్ ఒకటి, 4 సెంటర్ ఫ్రెష్లు. అవి ఇక్కడ ఉండవు. చెప్పానా ఇటు దగ్గర ఏముండవు అని? సెంటర్ ఫ్రెష్లు కూడా లేవా? చాక్లెట్ డబ్బాలు పెడతారుగా, చిల్లర లేకపోతే ఇస్తారుగా. కరెక్ట్ మధ్యలోకి ఉంది. ఈ చిన్న బోర్డు మీద ఏం రాలేకపోతున్నా, పెద్దదేం చేయాలో. తెల్లపేపర్లు ఎందుకు అటు ఇటు తిప్పుతున్నా? దగ్గరికి వెళ్దాం, వచ్చిద్దాంలే. ఓ మనోడు అప్పుడే పట్టేసుకున్నట్టున్నాడు.
నాకు తెలుసురా నీ టాలెంట్ గురించి, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. ఏహే ఇక్కడ ఏం దొరక నేను ఎడుతుంటే నువ్వేంట్రా బాబు. హలో బ్రదర్, ఎయిర్ నోట్లో పడుతున్నాయి చూసుకోండి. నోట్లో పడితే ఉమ్మేయాలి, అది కూడా నా చెప్పాలా? యువతలు ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉంటే అది కాదురా. మరి సినిమాల్లో ఏంటి అంత ఈజీగా పట్టేసుకుంటారు? వాళ్ళకంటే రైటర్లు ఉంటారా. అవును మనం రైటర్నే కదా. ఏమోలే. అవునరా, నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా? నీకు తెలుసు కదరా నేను దేవుణ్ణి నమ్మనని. ఏదైనా సరే మన కృషితో. నువ్వేం కంగారు పడకు, ఆడి వచ్చి నేను పట్టుకుని గోల గోల చేస్తాడు. నువ్వే పెడతావంటారు నన్ను. ఏంటో ఈడెక్కువ భయపెట్టేస్తున్నాడు. అసలు దొరక నేను ఎడుతుంటే ముందు ఆ శాసగిరిరావు దగ్గరికి వెళ్ళి ఇప్పట్లో బుక్ రాయడం కుదరదని చెప్పాలి. ఏం లేదు భూషణ్, నీ బుక్ నేను పబ్లిష్ చేస్తున్నాను తెలిసి మీ మామయ్య గారు వచ్చి నన్ను కలిశారు. మామయ్య గారా? మీ మామయ్య గారే. మా అల్లుడు గారి బుక్ నేనే పబ్లిష్ చేసి ఎంగేజ్మెంట్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. దానికి మీరు సరే అని ఉంటారుగా. ముచ్చట పడుతున్నాడు కదా అని సరే అన్నాను. ముసలోడేంట్రా ఇంత పని చేశాడు? పోనీ సేమి ముసలోడి చెప్పినట్టే మీ మామ కూడా పెళ్లి చెప్పేస్తే. అంటే కంటెంట్ అయిపోయింది, అది కవర్ చేయడానికి నేనే బుక్ రాస్తున్నానని చెప్పు తిరుగుతున్నా. దానికి తగ్గట్టు మనం మా మావ దగ్గరికి వెళ్ళి బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి వాగొచ్చా. ఇప్పుడు గనక పెళ్లి తర్వాత రాస్తానంటే. అవునులే, అసలే మీ ఎంగేజ్మెంట్ కి నీ బుక్ లాంచ్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అర్జెంటుగా సారికకి నిజం చెప్పేయాలి. సారిక చెప్తానంటా? సారిక చెప్తే మీ మామ కూడా తెలిసిపోద్ది కదా. సారికి ఎవరికైనా చెప్పని, నేను సారికకి చెప్పేయాలి. ఒకసారి ఆలోచించుకో. మనం ప్రేమించిన వాళ్ళకి ప్రేమించామని చెప్పకపోయినా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదురా బాబు. సరే చెప్పే. ఇదిగో నాకు వచ్చినట్టు చెప్తా, మళ్ళీ తర్వాత నన్ను ఎక్కరొచ్చకూడదు. ఒక అందమైన ఇల్లు, అందులో నువ్వు నేను లైబ్రరీకి వెళ్తుంటే నాకు ఇష్టమైన టమాటా చారు, చామదుంపలు వేపుడు చేసి నువ్వు నవ్వుతూ బాయ్ చెప్పటం, మళ్ళీ నేను లైబ్రరీ నుంచి వస్తుంటే నువ్వు వెయిట్ చేస్తుండటం. ఇలా ఉంటే భలే ఉంటది కదా. అవును. కానీ ఏంటి కానీ? ఇదంతా జరుగుతుందో లేదని భయంగా ఉంది సారీ. ఎందుకు భయం? అంటే నువ్వు రైటర్ కాదా? నేను రైటర్నే సారీ, కాకపోతే నువ్వు చదివిన బుక్ రాసింది నేను కాదు. ముందు ఇది చెప్పాలి, నేను రైటర్ని కాదని. అంతేకాని టమాటా చారు, బంగాళదుంప వేపుడు, అందమైన నీళ్ళు అది ఇది కాదు. బంగాళదుంప వేపుడు ఫీల్ అయ్యావా? సారీ. నువ్వు చెప్పిన 2 minutes నేను నా జీవితాన్ని మొత్తం నీతో ఊహించేసుకున్నా. అలాంటిది నువ్వు ఇలా సడన్ గా చెప్తే ఎలా? అంటే ముందే చెప్తే వదిలేస్తావేమోనని భయం వేసింది సారీ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు రైటరో కాదో కానీ నా దగ్గర అబద్ధం చెప్పావు, ఇది తెలిసి నేను ఉండలేను. బాయ్. అది కాదు సారీ. సారిగా వెళ్ళిపోయిందని బాధపడాలా? ఈ విషయం మా మావయ్యకి తెలిస్తే ఏమవుద్దని భయపడాలా? అసలు నీ పరిస్థితులు పెట్టిన రైటర్ గాని పట్టుకోవాలా? వాడినే పట్టుకోవాలి, కానీ ఎలా? మా తల పగిలిపోతుంది, కాఫీ ఇస్తావా? సరే. అవునరా, నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా? హెల్ప్ చేయొచ్చుగా. ఏంలా రైటర్ని ఎలా పట్టుకోవాలి తెలియట్లా. చిన్నప్పుడు నేను ఒకసారి గుడికి కూడా వచ్చా. ప్లీజ్. ఇదిగో. ఇటీ. అబ్బా ఎంత దుమ్ము. ఇదేనా నువ్వు ఇంటర్నెట్లో ఏదో రాస్తున్నావన్నారు? ఇదేంటి ఇన్నాళ్ళు రాసేది నువ్వని తెలియదు కాబట్టి ఇంకో నంబర్ పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వని తెలిసిపోయింది కదా, ఇంకిదెందుకు? నీ నంబర్ పెట్టుకోవచ్చు కదా.
భోజనం రెడీ అయిపోగానే చెప్తాను, వచ్చే. సౌమిత్రి గారు చెప్తానే ఉన్నాడు సీల్ ఓపెన్ చేద్దిరా అని. నేను ఓపెన్ చేసి మొత్తం అన్ని అతికిచ్చాను. అయినా నా చేస్తాం కాబట్టి 4 షార్ప్నర్లు ఎందుకు? ఓవర్ యాక్షన్ కాకపోతే అసలు వైట్ బోర్డ్ మీద కూడా ఎరేజర్లు తీసుకుంటాడా? అయినా నిన్నటిదాకా వెళ్ళింది ఇవాళ ఫోన్ నెంబర్ పెట్టాడంటే నేనేం చేయలేను అనుకున్నాడేంటి? అమ్మో ఇదేంటి ఫోన్ చేయకుండా నాలో నేను మాట్లాడేసుకుంటున్నానే. ఫోన్ చేసి వద్దాం, మళ్ళీ ఎత్తడలేదు, అదో టెన్షన్. మరి మన బిఎస్ఎన్ఎల్ బాబ్జీ గడికి ఇస్తే ఈ అడ్రస్ ఇచ్చాడ్రా. నాకు చీటీ పడి ఉందిరా, లేకపోతే నేనే వచ్చాను. పర్లేదులేరా, నేను పట్టేసుకుంటాలే. నాకు తెలుసులేరా, నువ్వు పట్టేసుకుంటావు. సరస్వతి, అది అక్కడ నుంచి టీ తీసుకురా. అక్కడే పెడుతున్నా. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. హాయ్ అత్తయ్య. బావగారు మీరా? నమస్తే. ఏంటి ఇలా చెప్పుకుంటూ వచ్చేసారు? రండి బావగారు, రండి రండి. పర్లేదు బావగారు, వస్తున్నారని చెప్తే ఏదో చేసేదానిగా. నాన్న భూషణ్తో మాట్లాడాలంటే ఏంటి బావ, అంత కులాసే కదా? అంతా కులాసే బావగారు. కొంప తీసి చెప్పేసిందా? భూషణ్ బాబు లేడా? ఇంట్లోనే ఉన్నాడు బావగారు, పిలవనా? ఊరికే అడిగాను. పర్వాలేదు, పిలవద్దులేండి. రేయ్ భూషణ్, నానొకడు త్వరగా రారా. హాయ్ మా. ఏమైంది? వీక్లీ కంటెంట్ ఆగిపోయింది? అది యాక్చువల్గా మావయ్య, అంటే 3-4 వారాల నుంచి కూడా కంటెంట్ రావట్లేదట. అది ఏం జరిగిందంటే ఏమేవ్ మీ అన్నయ్య వచ్చి ఇంత సేపు అయింది, ఏమన్నా తీసుకొచ్చేది ఉందా లేదా? ఇలా గట్టిగానే చెప్పాలి బాబు. మా ఫ్రెండ్స్ చదివారంట, ఈ మధ్య ఏంటి కంటెంట్ ఆపేశారు అని అడిగారు. కొత్త బుక్ రాసే పనిలో ఉన్నారు అని చెప్పా. అమ్మయ్య చెప్పలేదనుకుంటా. ఎప్పటి నుంచో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మావయ్య, అసలు మీకు ఎందుకు రైటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్? మంచి ప్రశ్నే. ఆ రోజుల్లో మా నాన్నగారు కీర్తి శిష్యులు రాజేంద్ర కుమార్ గారు నవలలు బాగా రాసేవారు. ఆయన కొడుకును కదా, అలా రచించడం నాకు అబ్బుతుంది అనుకున్నారు. మనకేమో రాదాయే. సరే ఆయన ఫీల్ అవుతారేమోనని ఎవరో రాసింది తీసుకెళ్లి నేను రాశానని అబద్ధం చెప్పాను. బావా, ఎవరో రాసింది మీరు రాశానని చెప్పుకోవడం తప్పు కదా? తప్పే. ఆ వయసులో అంత ఆలోచన మనకి ఎక్కడుంటుంది చెప్పండి. మావాడు చూడండి, చిన్న వయసులోనే పెద్ద రైటర్ అయిపోయాడు. ఎరా ఏంటి మేము లేకుండా బోల్డ్ కబుర్లు చెప్పేసుకుంటున్నట్టున్నారు? ఒకసారి బయటికి రా. తీసుకోండి. ఒక్క నిమిషం. అలా బుద్ధ విగ్రహంలో నుంచోకపోతే వచ్చి ఏదో ఒకటి మాట్లాడు. భోజనం చేసావా? అదే అడిగేది. నాకు భయం వేస్తుంది. సారీ. నీకు భయమా? ఇంత డ్రామా నడిపినోడివి నువ్వు మాకు భయపడతావా? ఇదిగో ఏదేదో మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడితే భయం ఏదేంటి? రా, ఇలా రా, కూర్చో. నాకు వచ్చిన కోపానికి నేను ఏదేదో చేయాలనుకున్నా, కానీ నువ్వు లేకుండా నేను కూడా ఉండలేనేమో. నువ్వు ఎలాంటి టైంలో చెప్పినా సరే అర్థం చేసుకుంటానే ధైర్యంతోనే చెప్పా. అయినా ఇంతలో ప్రేమించి కబాలను వదిలేస్తావేంటి? బా ఏంటి నువ్వు? బావగారు భలే జోకులు వేస్తాడు చెల్లెమ్మా. అప్పుడప్పుడు ఇలా ఇంటికి వస్తూ ఉండమ్మా. బయలుదేరదామా? రాత్రి కాకినాడ బయలుదేరుతున్నా ఆ రైటర్ని పట్టుకోవడానికి. ఎక్కడికి వెళ్తున్నాడో అడగండి. వీళ్ళకి రైటర్ స్పాట్ అని ఒకటి ఉంటుంది. అందుకే పూరి గారు బ్యాంకాక్ కి, వంశీ గారు గోదావరి ఒడ్డుకి వెళ్తుంటారు. ఇలా రకరకాల ప్లేసెస్ తిరిగితేనే కొత్త కొత్త పాయింట్స్ తగులుతాయి. నువ్వు కూడా వాణ్ణి ఏమనొద్దే, ఏమైనా డబ్బులు కావాలంటే ఇచ్చే. నానా నేను ఆల్ ద బెస్ట్. అది కాదు, నేను ఏం చెప్పక్కర్లేదు, ఆల్ ద బెస్ట్. ఓకే అమ్మా, వెళ్ళొస్తాను. రేయ్ మంచి పాయింట్లు రాసుకో. సౌమిత్రి జాగ్రత్తగా ఎక్కించరా. సరే అండి. దిగేటప్పుడు తీసుకోండి చెల్లరా. ఇదిగో కండక్టర్ గారు, నేను ఇంకా టికెట్ తీసుకోలేదు. మళ్ళీ టికెట్ తీసుకోలేదు, నింపేస్తారా? వెనకాల తీసుకున్నారయ్యా. సారీ నువ్వా? మరి అదే ట్రూలో ఉంటే ఎక్కడన్నా సరే ఎత్తుకుంటూ వచ్చేస్తారు. అంత కోపంగా ఉండేసరికి రావనుకున్నా. సౌమిత్రి గారికి కూడా రావటం కుదరలా.
ఒక్కనే అలా అలా బోర్ కొడుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఏమీ జరగనట్టు ఇలా మామూలుగా మాట్లాడేకు. నాకు ఇంకా కోపం పోలేదు. ఎందుకంత గట్టి ఫీల్ వస్తావు? నీ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు. ఇదే నేను రాసిన ఒరిజినల్ బుక్. చదువుకో, కోపం పోతుంది. మార్కెట్లో లాస్ట్ కాపీ. ఎందుకు, ఏం చేసినా కోపం వస్తుంది నీకు? అసలు నన్ను ఏం చేయమంటావు? ఏమొద్దు, నా దగ్గర సైలెంట్ గా కూర్చో అంతే. ఏంటో బస్ ఎక్కిన నిద్ర వచ్చేస్తుంది. నాటకాలు చేయకు. నాకు అర్థమైందిలే, నీకు ఆకలేస్తుంది అందుకే కోపడుతున్నావు కదా. నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపుతాడు. గొట్టాలదేనా? కారం గొట్టాలు బాగుంటాయి. ముంజలు తింటావా? వేరుశనక్కాయలు, కండి. మన దగ్గర ఎక్కడ రాడు, ఎక్కడెక్కడ ఎగురుతుంటాడు. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది. పెళ్ళేమో. కొంపతీసి రైటర్ గడి పెళ్ళి అయిపోతుంది ఏంటి? మనకు కావాల్సిన రైటర్ గడి ఇక్కడే ఉన్నాడు అనమాట. రైటర్ గాడేంటి? రెస్పెక్ట్ ఇవ్వవా? అబ్బా, నువ్వు నాకు ఇచ్చావా? నువ్వు రైటరా? కాదా? అంటే ఈ బుక్ కాదనుకో. అది కాదు, అంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎలా గుర్తుపడతావు? ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ నేను ఎలా ఉన్నానో వాడికి తెలుసు. సో నన్ను చూసి ఎవరైతే ఓవర్గా రియాక్ట్ అవుతారో వాళ్ళే మన టార్గెట్. షాకేవా? ఒప్పుకో, ఇంత తక్కువ టైంలో అంత తెలివిగా ఆలోచించాననేగా. ఇన్ని చూసానండి. అంటే ఇదే తెలివి బ్లాగ్ లో ఫోన్ నంబర్ పెట్టుకుని పిచ్చోడిలా ఇన్వెస్టిగేషన్ చేశారు చూడు, అప్పుడేమైందని. ఇదిగో ఇదే మీకు మాకున్న తేడా. అసలు క్రియేటివ్ పర్సన్ అన్న తర్వాత ఎక్కడో చోట చిన్న లాజిక్ మిస్ చేస్తారు. యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ గా నేను రైటర్ అని చెప్పిన ప్రచారం పారిపోతావు ఏంటి? ఇలా రా. నీకు చెప్తాం బా అని చెప్పాను కానీ దొరుకుతాడంటావా? ఏమండి ఇక్కడ పనులన్నీ నాకే చెప్తారు. చుట్టాలే ఇక్కడ కన్నా అంటే లేదంటే ఫీల్ అయిపోతారు. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఇక్కడ కన్నా అంటే ఎవరండి? కన్నా. కన్నా, అక్క పట్టు చీర ఎక్కడ పెట్టావు? వదులు భూషణ్. ఏ ఇంకో బుక్ రాసేసారు, మా అమ్మ నాన్న ఫోటో వేద్దామనా? వదులు. అసలు బుక్ ఎందుకు రాసావు, బ్లాగ్ ఎందుకు క్రియేట్ చేసావు, మళ్ళీ ఎందుకు ఆపేసావు? అసలు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి తెలుసా నీకు? వదులు భూషణ్, అందరూ చూస్తున్నారు. మీలాంటి ఒరిజినల్ రైటర్ ని కలవటం ఫస్ట్ టైం. మీరు బుక్ మధ్యలో సంధ్య ప్రేమలో ఫెయిల్ అయిన గోల్ రీచ్ అయిన విధానం చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు. ఓ, ఆ బుక్ చదివారా? ఓకే. యాక్చువల్లీ నేను ఒక్క నిమిషం, నువ్వు రైటరే కదా? ఒరిజినల్ రైటర్. ఏ బుక్ కి? తను చెప్పిన బుక్ కి. తనే బుక్ గురించి చెప్పింది. చెప్పిన తనని అడగడం మానేసి నన్ను అడుగుతావేంటి? సారీ, నువ్వు చెప్పింది ఇది ఎవరి కథ గురించే కదా? మరి నువ్వేంటి ఆ బుక్ గురించి ఏం తెలియనట్టు మాట్లాడుతావు? ఇది ఎవరి కథ? రాసింది నేనేనని మీకు ఇప్పుడే కదా తెలిసింది. అవును, మనకి ఇప్పుడే కదా తెలిసింది. అవును, బుక్ పేరు కూడా ఇప్పుడే చెప్పింది. ఏమో నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ఇదంతా ఎందుకు చేశాననే కదా నువ్వు అడిగేది. మా ఊర్లో ఒక ఆడపిల్ల వీధి చివరకు వెళ్ళాలంటేనే ఒక చిన్న పిల్లాడిని తోడిచి పంపిస్తారు. మాది అసలుకి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, చాలా స్ట్రిక్ట్. అసలు ఒంటరిగా బయటికి పంపడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే మా వాళ్ళు ఇంకా నేను బుక్ రాస్తా, బ్లాగ్ పెడతా, రైటర్ అవుతా అంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు? గుమ్మం లోపల ఏం జరిగినా బయటికి మాత్రం తెలియకూడదు. నాకు మాత్రం నా వర్క్ అందరికీ నచ్చాలి, అందరు అప్రిషియేట్ చేయాలని ఏవో కలలు. ఓహో, మీకు ఇలాంటి కళ్ళే వస్తుంటాయా? అయినా నీ పేరు బయటకు రాకూడదు అనుకున్నప్పుడు నీ ఫ్రెండ్స్ పేరు వాడుకోవచ్చు కదా. నేనే దొరికానా? అసలు అలా ఎవరో ఫోటో వేసి అతను రైటర్ అని చెప్పి నా వర్క్ ని నేను తక్కువ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఎవరైనా అప్కమింగ్ రైటర్ ఐడెంటిటీ వాడుకుందాం అనుకున్నాను. వాడెవ్వరికి తెలిసిండకూడదు, వాడు ఎలాగో రైటర్ కాలేడు కానీ రైటర్ అని ఫీల్ అయిపోతుంటాడు. ఇంకా అలాంటి వాడికి కూడా హెల్ప్ చేసినట్టుంటుంది కదా అని వెతుకుతున్న టైంలో నువ్వు దొరికావు. ఏంటి
రాయొచ్చుగా. పెళ్ళయిద్ది. రాయొచ్చుగా. అర్థం కాలేదు. నువ్వు రాస్తే మా పెళ్ళయిద్ది. దీని పెద్ద రైటర్ అని మా నాన్నకి చెప్పి పెళ్లి ఒప్పుకోవడమే కాకుండా నెక్స్ట్ బుక్ ఎంగేజ్మెంట్ రోజు లాంచ్ చేయాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు నువ్వు రాసిన బుక్ భూషణ్ రాయలేదని తెలిస్తే మా పెళ్లి ఆగిపోయే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడున్న పొజిషన్లో నీ బుక్కే కాదు ఏ బుక్ రాయలేను. అది కాదు కన్నా, అక్క పెళ్లి పెట్టుకుని బుక్ రాయలేను. చెప్పేది విను. ఇంకా నయ్యో లక్క పెళ్లి కాబట్టి సరిపోయింది. దీని పెళ్లి అంటే మన పెళ్లి అయ్యేది కాదు. ఫోన్ లేవే, బాబునైనా పంపించు. పిన్ని నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. అమ్మా నా ఫ్రెండ్స్ విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే. ఏంటమ్మా పెళ్లికి రాలేదు? ఎక్కడ ఆంటీ, చాలా వర్క్ ఉంది. సో అమ్మో అసలు అంత వర్క్ లో బుక్ కంప్లీట్ చేయడం కూడా కుదరలేదండి. లైబ్రరీ బై ప్రొఫెషన్, రైటింగ్ బై ప్యాషన్. దీనికి తెలిసిన పెళ్లికి రానందుకు 10 సార్లు ఫోన్ చేసింది. ఇంక వ్రతానికి రాకపోతే అమ్మో దీన్ని తట్టుకోలేము. సర్లేండి, వ్రతానికైనా వచ్చారు కదా, మీ ఫ్రెండ్స్ తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే ఓకే ఆంటీ. ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారేమో. అంతటా వ్యాపారి అయిన సాధువు స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాడే, స్వామి నా అజ్ఞానాన్ని క్షమింపుము, ఈ పాపిని నీవు కాక ఇంకెవరూ రక్షింపలేరు, కరుణామయ దయాసాగర రక్షక, నీ కృపలేనిదే నన్ను ఈ అగాధము నుంచి కాపాడు మార్గము లేదు అని పరిపరి విధముల స్వామి కృపను కోరిన వాడై ప్రార్థించెను. నేను రాయలేక కాదు, వేరే వాళ్ళని అడగలేక కాదు. నాకు తెలిసిన వాళ్ళని అంత బాగా ఎవరు రాయలేరు. చూడు కన్నా, నువ్వు బాగా రాస్తావు నేను అడగటం తప్ప నాకు ఎలాంటి స్వార్థం లేదు. కాకినాడలో నాకు పెన్ని టాలెంట్ని కృష్ణా జిల్లా మొత్తం పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు రాయకపోతే మా పెళ్ళి అయిపోద్ది. మా పెళ్ళి అయిపోతే ఆ చెడుని జీర్ణించుకునే శక్తి నాకుంది. కానీ సారీ అలా కాదు. నేనంటే ప్రాణం. నేను లేకపోతే పిచ్చిది అయిపోద్ది, చచ్చిపోయినా చచ్చిపోద్ది, ఏమైపోద్దో. నాకు అర్థమైంది. రూమ్లో ఎవరు లేకపోయినా ఏం చేయట్లేదనేగా. మనం వచ్చిన పని ఏంటి? ఆయన పెళ్ళా కాగలేవా? ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వేరే వేరే రూమ్లు ఇచ్చినా బాగుండు, ప్రశాంతం ప్రాక్టీస్ చేసుకునేవాడిని. కృష్ణా జిల్లా మొత్తం పరిచయం చేస్తాను. చూడు కన్నా, రాయొచ్చుగా. యాక్చువల్గా నీకంటే నేను పెద్ద, నాకంటే నువ్వు పెద్ద. రాయొచ్చుగా. కన్నా ఒకసారి మాట్లాడాలి. ఏంటి ఈసారి నువ్వు వచ్చావా కన్విన్స్ చేయడానికి? భూషణ్కి నువ్వనే చెప్పు, నేను రాయలేనని. భూషణ్ మంచి రైటర్ అని నేను చెప్పట్లేదు, కానీ మంచోడు. తను ఇబ్బందుల్లో ఉన్న అవతలి వాళ్ళ కష్టాన్ని చూసి సహాయం చేసేవాడు. తన పేరు మీద బుక్ వచ్చిందని తెలిసాక తన మాటలో ప్రేమ ఎంత కనిపించేదో కంగారు అంతే కనిపించేది. నిజం తెలిసాక నేను దూరం అవుదాం అనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను. తప్పు కూడా సరిగ్గా చేయలేని వాడంటే మంచికి అలవాటైనట్టే కదా. ఈ బుక్ రాసి మాకు హెల్ప్ చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా మా పెళ్ళికి సహాయం చేసిన దానివి అవుతావు. ప్లీజ్. ఒకటేమో విజయవాడ, ఇంకోటేమో సారిగా పిచ్చి అయిపోవటం, ఇంకోటేమో కాకినాడలో ఉన్న టాలెంట్ని ఎక్కడికో తీసుకెళ్ళటం, ఇంకో సర్లే వెళ్దాం. ఇప్పుడు చూడ ఫస్ట్ ఎలా కుదరట్లేదంటే, నేను రాయలేక కాదు, వేరే వాళ్ళని అడగలేక కాదు. చూడు కన్నా, నాకు తెలిసిన వాళ్ళని ఎంత బాగా. నేను ఆల్రెడీ మాట్లాడేశాను, నువ్వు ఇప్పుడు మాట్లాడి చెడగొట్టు. నేను అంతసేపు ప్రిపేర్ అయింది దేనికి? కన్విన్స్ చేసేవాడు కదా. ఇక్కడ కన్విన్స్ చేయడం గురించి మ్యాటర్ కాదు. మా అక్క బావతో పాటు నన్ను కూడా యుఎస్ పంపుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు యుఎస్ వెళ్ళిపోతావా? కావాలంటే ఇంటి నుండి బయటకన్నా వెళ్ళిపోతాను, కానీ యుఎస్ కి మాత్రం వెళ్ళను. అయితే మాతో పాటు విజయవాడ వచ్చే. విజయవాడ ఏం బీచ్ చివరి లేదు వచ్చేయడానికి. ప్లీజ్. పెళ్ళి మీరే తీసుకెళ్ళాలి. ఇక్కడ నీకు ఒక మంచి పీజీ కూడా బుక్ చేశాం. నిన్ను డ్రాప్ చేసి నేను భూషణ్ వెళ్తాం. పీజీ ఏంటి పీజీ? నేను మీతోనే ఉంటున్నాను. అదెలా కుదురుతుంది? ఇంట్లో ఎలా ఉంటావు? అదంతా ఏం కుదరదు. నేను భూషణ్ ఇంట్లోనే ఉంటున్నాను, బుక్ ఫినిష్ చేస్తున్నాను. ఏంటి సరే, నా దగ్గర ఉందనుకో, ఏం కావాలో రాయించుకుంటా నాకు నచ్చినట్టుగా. ఉంది కానీ బాబా. రే మచ్చలేని చూసుకోయి. సరే అంకుల్. అది వచ్చేసావా?
ఏమ్మా హాయ్ బాగున్నా మావయ్య. తనేనా అన్నా అంటే అన్నా కదరా కన్నా నాన్నకు మ్యాటర్ చెప్పావా? ఊరుకోరా బాబు, నేను ఎందుకు చెప్తా. మీ ఫ్రెండ్ అమ్మా? కాదు మావయ్య, భూషణ్ ఫ్రెండ్. ఏమా దారిలో కలిసింది నాన్న. నా బుక్స్ అది నా ఫ్యాన్ అయిందంట. నా దగ్గర అసిస్టెంట్ జాయిన్ అవుతానంటుంది. ఎందుకులే మనకి ఎన్ని అనుకున్నాను కానీ సర్లే పెద్దోడు నువ్వు ఉన్నావు కానీ అడుగు మాట చెప్దామని. నువ్వు ఏదంటే అది నీదే ఫైనల్ డెసిషన్. పిల్లని చూస్తే మంచి అమ్మాయిలానే ఉంది. పోన్లే, ఆడపిల్ల విద్య నేర్పిస్తే తన లైఫ్ కూడా బాగుంటుంది. ఓకే. పేరేంట్రా? కన్నా. అమ్మాయి నేను చెప్పానులే, థ్యాంక్ యూ అంకుల్. నేర్చేసుకో. సరిగాని కొత్త పాయింట్లు ఏమైనా తగిలాయా? ఏమన్నా తిన్నావరా? అది అమ్మ అంటే ఇంటికి రాగానే ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అది. థ్యాంక్స్ అమ్మా, పద పద. సరే అత్తయ్య, క్యాబ్ వెయిట్ నువ్వు వెళ్ళిపో. సరే రేపు వస్తాను. బాయ్ అత్తయ్య. బాయ్ బాయ్. కొత్త పాయింట్ ఏదైనా తగిలిందంటే చెప్పకుండా వెళ్తాడేంటి? గుడ్ మార్నింగ్. ఏ ముందు అలారం ఆపు. కన్ను వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నావు, ఓవర్ యాక్షన్ తగ్గించు. అట్లా కాదు సారీ. తను రాసిన బుక్ ఆ బ్లాగ్లో కంటెంట్ చదువుతున్నంతసేపు అరే ఇట్లా కదా నేను రాయాల్సింది, ఇది కదా రాసే విధానం అనిపించింది. అంతేగాని నేను ఇచ్చే రెస్పెక్ట్ తనకు కాదు, తన రైటింగ్కి. అది అర్థమవుతుంది భూషణ్, కానీ ఏ ఏం కావాలి? నా చెయ్యొద్దు. ఇదిగో నేను అలా కోపంగా చూడొద్దా నాన్న. నువ్వు నార్మల్గా కంటే కోపంలోనే ఎక్కువ అందంగా ఉంటావు. ఇదిగో ప్రతి 10 పేజీలకు ఒక ట్విస్ట్ వచ్చేలా చూసుకో. ఒకే ప్లాట్ పట్టుకుని ఆలాడకుండా 3-4 కలిపి రాసే. కథలో ఇంట్రెస్ట్ రావడం కోసం మా మావయ్యలా సర్ప్రైజ్లు ఎత్తుండు. మరి ఇవన్నీ మీ బుక్లో ఎందుకు రాయలేదో తమరు? మా ఎంగేజ్మెంట్ డేట్ లోపు నువ్వు బుక్ ఫినిష్ చేయగలవా? నువ్వు నన్ను ఇప్పటికి వదిలేసావనుకో, అప్పటికైపోతుంది. తెలుసు, ఏదో అడగాలని అడిగా. లేకపోతే ఏదో పెద్ద రాసేసినట్టు. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఏదో మాట్లాడతా. ఏదో మాట్లాడుతుంది అర్థం బాధ ఉండి సార్. నాకు ఏం రాసినావు చూపించొచ్చుగా. మొత్తం అయ్యే వరకు చూపించను. స్టార్టింగ్ పేజ్ అన్నా చూపించొచ్చుగా. ఇదిగో మొత్తం నువ్వే రాసుకో, వెళ్ళు. వద్దులే, నువ్వు రాసుకో. లేకపోతే నాకు రాక తను తీసుకొస్తే నన్ను రాయమంటది ఏంటి? రాస్తుంటే మా నాన్నకు డౌట్ వస్తుంది. యాజ్ ఎ రైటర్గా ఏదో ట్రై చేద్దామని. నీకు బోర్ కొట్టట్లేదా? ఇంటికి వెళ్ళొచ్చుగా, మేము ఇద్దరం కూర్చొని రాసుకుంటాం. ఏంటి? ఏం పాట అంటున్నావు? నీకెందుకు, నువ్వు రాసుకో. రాట్లా. ఏ? ఒకటవ్వా? ఏ పాట నీకు కూడా ఇష్టమా? నాకు కూడా ఇష్టం. ఇదిగో నువ్వు పైకి వెళ్ళి రాసుకోవచ్చుగా, మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. 5 నిమిషాలు కూర్చొని రాయలేకపోతున్నావు, నువ్వేం రైటర్వి? ఏంటి సరే? నిజమే కదా. మా వద్దులే, నువ్వే ఉంచుకో. గబుక్కుని మొహం మీద నువ్వేం రైటర్ అంటది ఏంటి, సంస్కారం లేకుండా. అయ్యో అయ్యో, వద్దు 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 అనుకుంటూనే ఉన్నా. ఈ మాత్రం దానికి వారం నుంచి సస్పెన్స్ ఒకటి. రాసినోడు తీసినోడు ఇద్దరు దండగే. ఇదిగో మధ్యలో రాసినోడు ఏం చేశాడు? ఆడక్కడ ఎంత కష్టపడి రాశాడు నీకేం తెలుసు? అందరు రైటర్ అనే వాళ్ళే. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఉల్లిపాయలకు వస్తున్నావుగా. సారీ, నిద్రపోయావా? లేదు. మరి అది బుక్ ఎక్కడుంది? ఏంటి బుక్? నిన్ను మొన్న మీ నాన్న కూడా ఇలానే పట్టుకున్నాడు. ఎప్పుడు? కల్లా. పిచ్చా, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏమో వచ్చేస్తుంది. బయటికెళ్ళా. తలుపు వేసుకోండి, నాకు తెలిసి దొరికిపోతానని.
ఏమేవ్ దగ్గరలో మనోడి ఎంగేజ్మెంట్తో పాటు బుక్ లాంచ్ కూడా ఉంది కదా. తండ్రిని కదా, అక్కడ నన్ను ఏదో ఒకటి మాట్లాడమంటారు. అందుకని స్పీచ్ ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో చెప్పు. కాస్త ఆపు. ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఇంత గర్వంగా మాట్లాడడానికి కారణం మా అబ్బాయి రైటర్ పద్మభూషణ్. చిన్నప్పటి నుంచి వాడి టాలెంట్ చూస్తున్నా. ఇది వాడొక్కడి విజయమే కాదు, మా కుటుంబ విజయం. మంచి రైటర్ కావాలి. మంచి రైటర్ కావాలంటే బుక్ రాస్తే చాలదు, ఎంతో ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం, ఇలాంటి పదాలు త్వరగా తట్టవు. నాలా ప్రోత్సహించే తండ్రి ఉండాలి. ఓకే, కానీ 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 నువ్వు పిండి రూపుకో. నేను ఇదంతా బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రోత్సాహం. పూరి బానే ఉంది కానీ పన్నీర్ టిక్కే. ఓ హాయ్ అంకుల్. వచ్చారా? హలో మావయ్య. ఏంటి అంకుల్, భోజనం అయిపోయిందా? ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేసెస్ అన్ని మేమిద్దరం ఫోటో తీయొచ్చు కదా. ఏమండి ఇది చూడండి బుక్. ఆపేసావారా? మీ నాన్న ఏదో బుక్ చదువుతున్నట్టున్నాడు. ఏంటన్నా ఎలా రాసింది మన అసిస్టెంట్? మొత్తం మన ట్రైనింగే. ఇందులో ఏం రాసిందనరా? బుక్ అంతా పిచ్చి గీతలే ఉన్నాయి, కావాలంటే చూడు. పిచ్చి గీతలంటే మన బుక్ కాదు కదా. ఏమ్మా, ఏదో పాపం ఆడపిల్లవి నేర్చుకుంటావని మా వాడు కష్టపడి నీకు చెప్తుంటే ఇదా నువ్వు చేసేది? ఇదేమన్నా వద్దండి, వదిలేయండి. అరే ఎలా వదిలేయమంటావు? పాపం వాడు వద్దన్నా సరే, పోన్లే ఆడపిల్ల, నేను చెప్పానని పెట్టుకున్నాడు. కానీ తను చేసిందేంటి? ఏమండి ఏమండి, మరి ఆ రోజు నువ్వే రైటర్ అన్నావు. నేనన్నానా? మరి ఎవరన్నారు? అసలు బుక్ ఎందుకు రాసావు? బ్లాగ్ ఎందుకు క్రియేట్ చేసావు? మళ్ళీ ఎందుకు ఆపేసావు? నువ్వు రైటరే కదా. ఏ బుక్ కి? తను చెప్పిన బుక్ కి. తనే బుక్ గురించి చెప్పింది. చెప్పిన తనని అడగడం మానేసి నన్ను అడుగుతావే. అయితే ఆ రోజు మేము వచ్చినప్పుడు ఇంకోసారి నువ్వు ఆగుతావా? తనేం చెప్పలేదు, నేనే ఆవేశంగా హింట్లు ఇచ్చా. ఏంట్రా వీళ్ళు ఏదో రైటర్ అంటున్నారు, హింట్లు అంటున్నారు, ఏంటిదంతా? అక్కతో యుఎస్ అన్నో, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అన్నో, బయటకు వెళ్తా బుడ్డాడు అన్నో. ఆర్థడాక్స్ ఫ్యామిలీ అయితే ఇలా వచ్చేస్తానా? ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటానా? మనోడు తెలివిగా ఇన్ఫర్మేషన్ అవుతున్నాడు. ఇక్కడ లోపలికి వెళ్తాం పదండి. నువ్వు కాసేపు ఉండు. ఆ టైంలో యూఎస్ వెళ్లకుండా ఉండడానికి ఇంట్లోంచి పారిపోవాలనుకున్నా. మీ సిచ్యువేషన్ అర్థమై అబద్ధం చెప్పా. ఇన్నాళ్ళు నువ్వు అబద్ధాలు చెప్తుంటే నిజం అనుకున్నా. ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్న అబద్ధం లాగే ఉంది. ఇదంతా కాదు, అసలు నువ్వు రైటరా కాదా? కాదు. మరి ఇంకెందుకున్నావు? బయటికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు భూషణ్? నీకు అర్థం కావట్లేదు సారి. మన ఎంగేజ్మెంట్ లో బుక్ అయిపోవాలి. ఇదేమో నేను రాయలేదంట. భూషణ్. నేను రాయక తను రాయక ఇంకెవరు రాసినట్టు? భూషణ్. ఏంటి భూషణ్? అసలు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అంటే యాక్చువల్లీ పెళ్ళయ్యాక జరిగింది చెప్పి మీ అందరి సపోర్ట్తో నాన్నని కన్విన్స్ చేద్దాం అనుకున్నాం మావయ్య. భూషణ్ కూడా అదే ఇంటెన్షన్. నాన్న ఒకసారి నేను ఇప్పుడు నేను చెప్పొద్దురా, కొంచెం టైం పడుతుంది. చిన్నప్పటి నుంచి వీణ్ణి ఒక్కసారి కూడా తిట్టకపోవడం వల్ల ఏంటో ఇప్పటికిప్పుడు తిడదామనుకున్నా, మాటలు రావట్లేదు. సారీ భూషణ్. లోపలికి వెళ్తావా? సారీ, ఇదంతా నా వల్లే తర్వాత మాట్లాడదాం. లోపలికి వెళ్ళు. మీరే ఇలా అయిపోతే ఎలాగండి? ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు వాడెంత బాధపడుతున్నాడు. అంటే తండ్రిని కదే, అందరిలాగే నా కొడుకు ఇది, నా కొడుకు అది అని
చెప్పుకోవాలని ఉంటుంది. నాకు ఆ రోజు వచ్చేసింది అనుకున్నా, కానీ అదంతా అబద్ధం అని తెలియగానే కొంచెం బాధగా ఉంది. వాడి పరిస్థితి గురించి మనం బాధపడుతున్నాం కానీ నిజమేమిటో తెలియదు కదా. ఏమో, ఒకవేళ ఈ అబద్ధమే నిజం అవ్వచ్చేమో. అవునులే, ఇప్పుడు ఏమైందని? ఇది వరకు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం. మనకేం తక్కువైందని. నెలకు 8,000 మిగులుతున్నాయి. చాలదా ఏంటి? ఎంగేజ్మెంట్ డేట్ దగ్గర పడుతుంది. భూషణ్ ఏం చేస్తున్నాడు? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. సరికా చెప్పు, ఇంట్లో ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా? మావయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. భూషణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి తనతో మాట్లాడాలి. భూషణ్ సౌమిత్రి కలిసి ఇంకొక రైటర్ ని కలవడానికి వెళ్ళినట్టున్నారు. ఆ బుక్ విషయం మాట్లాడడానికి అనుకుంటా. మళ్ళీ ఇంకో రైటరా? అంటే బుక్ లాంచ్ దగ్గర పడుతుంది కదా, ఎవరో ఒక రాయకపోతే మళ్ళీ మీ ఎంగేజ్మెంట్ టైంకి ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళు వేరే రైటర్ ని వెతకారు. భూషణ్ బాబు, రండి రండి, కూర్చోండి. అన్నట్టు మీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీ లైబ్రరీలో చేద్దాం అనుకుంటున్నా. నువ్వు పనిచేసిన లైబ్రరీలో నువ్వు రాసిన బుక్ లాంచ్ అవడం అంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. మీ ఇష్టం మావయ్య. సారిక పైనుంది, వెళ్ళు. సారీ, ఇక్కడున్నావా? నేను కింద మావయ్యతో మాట్లాడుతూ కూర్చున్నా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అలిగావా? ఏమైంది డల్గా ఉన్నావు? నాకు అర్థమైంది. ఎంగేజ్మెంట్ దగ్గర పడిపోతుంది, బుక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మావిని ఎలా కన్విన్స్ చేయాలని టెన్షన్ పడుతున్నావు కదా. అక్కడ సౌమిత్రి కూడా రైటర్ సెట్ చేసాడు. తను 1 వీక్ లో బుక్ మొత్తం రాసేస్తాడంట. ఇంకా మనకేం ప్రాబ్లం ఉండదు. ఓ, ఇంకో రైటర్ దొరికాడా? అసలు ఇంత క్యాజువల్ గా ఎలా ఉంటున్నావు భూషణ్? చాలా సీనియర్ రైటర్ అంట. అతను బాగా రాయకపోతే ఇంకో రైటర్ ని వెతుకుతావు అంతేగా? అది కాదు సారీ. చూడు భూషణ్, అవసరం ఉన్న ప్రతిసారి సాయం కోసం చేయి చాచకూడదు. ఎవరు రాస్తారు, ఎవరు దొరుకుతారని కాదు, నువ్వు రాయగలవని మర్చిపోతున్నావు. ఇదంతా మన పెళ్లి కోసమే కదా సారీ. నిన్నెక్కడ దూరం అయిపోతాను, మన పెళ్ళెక్కడ ఆగిపోతుందనే ఆలోచన తప్పితే నువ్వు ఒక రైటర్ అనే విషయాన్ని మర్చిపోతున్నావు. ఒకప్పుడు నీ బుక్ చదివి ఎవరైనా నవ్వితే నువ్వు ఆనందపడేవాడివి, తిట్టుకుంటే బాధపడేవాడివి, కానీ సాధించాలనే తపనతో ఉండేవాడివి. అలాంటిది ఇప్పుడు నిన్ను ఇలాంటి స్టేజ్లో చూస్తానని అనుకోలేదు భూషణ్. నేను ప్రేమించింది ఆ భూషణ్ని. నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వే భూషణ్లో ఉంటావు. ఒకప్పుడు నేను కూడా నీతో పాటు ఇంకో రైటర్ని వెతికాను, కానీ మావయ్యకి నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలానే ఉంటావు అనుకోలేదు. ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకుని చూడు, నువ్వేం మిస్ అయ్యావో నీకే తెలుస్తుంది. మీ నాన్నతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పించావు. మా అమ్మ నాన్న అయితే నేను రైటర్ కాదని తెలిసినా వాళ్ళు బాధపడటం చూసి నేను ఎక్కడ బాధపడిపోతానని వాళ్ళు నన్ను ఏమనట్లేదు. ఆ సౌమిత్రి గడైతే వాడి షాప్లో 50% ఆఫ్ పెట్టుకున్నాడు. అలా అయినా సరే బుక్స్ చదువుతారని వాడి ఆశ. అరే, మీరందరూ నన్ను నమ్ముతున్నారు కానీ నాకే ఎందుకు ఇలా? అసలు నేను ప్రయత్నించానా లేదా ఓడిపోతాను భయపడుతున్నానా నాకే అర్థం కావట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావు భూషణ్? ఏమో వచ్చేస్తుంది. రే, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదా? సర్లే కానీ మీ పిన్నోళ్ళకి అమ్మలకు ఒక కార్ అరేంజ్ చేసా, నీకు సపరేట్ కార్ పెట్టేసా, నువ్వు రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు. రే,
చెప్పరా, లేట్ అవుతుంది. ఈ బుక్ కొంచెం నీట్గా ప్యాక్ చేయించు. ఓ, బుక్ లంచ్ బిల్డప్ కావాలి కదా. సరే నేను చెప్పిస్తాలే. అది కాదు, ఆ, ఆ బుక్ ఎవరు ఓపెన్ చేయకుండా చూడు. సర్లేరా. నువ్వు కూడా ఓపెన్ చేయొద్దు. భూషణ్ మీ దగ్గర అంటగా పనిచేసేది? అవును, భూషణ్ రైటర్ అవడానికి మా మాట సాయం బోల్డ్ ఉంది. మీరు నోటితో సాయం చేశారు, మనం నోట్లతో సాయం చేసాలండి. ఓకే. అమ్మా సరస్వతి, అబ్బాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటి, బుక్ ఓపెన్ చేసావా? అది కాదురా, బుక్ అంతా నువ్వు రాసి ఇందులో నీ ఫోటో బదులా. అంటే ఎన్ని రోజులు మనం వెతుకుతున్న రైటర్. ఇదిగో, అందరి ముందు మాత్రం నువ్వు నన్ను ఏం అనకూడదు, అర్థమైందా? ఏమనుంటే మనం ఇంటికి వెళ్ళి చూసుకుందాం. సర్లే ముందు పద. ఏంట్రా మొత్తానికి మరదల పిల్లనే చేసుకుంటున్నావుగా? నవ్వరా, నవ్వు, సంతోషంగా ఉండు. సరిగ్గా టక్ చేసుకోవడం కూడా రాదు. థ్యాంక్స్. ఏంటి ఈ మాత్రం దానికి థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పింది ఎందుకు కాదులే. అబ్బాయి వచ్చేసాడుగా, అమ్మాయి స్టేజ్ మీదకి పదండి, మొదలు పెడదాం రండి. కూర్చో. భూషణ్ బాబు, ముందు ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుందాం, తర్వాత బుక్ లాంచ్ పెట్టుకుందాం. మీ ఇష్టం మావయ్య. సరే మావయ్య, ముందు బుక్ లాంచ్ పెట్టుకుందాం, అలాగే తర్వాత ఎంగేజ్మెంట్. సరే. భూషణ్ బాబు, అదే బుక్ లాంచ్ ఎవరితో చేయిద్దాం? అత్తయ్య చేత్తో ఓపెన్ చేద్దాం. గుడ్ ఐడియా. లేదు మావయ్య, నాతో ఓపెన్ చేద్దాం. ఓకే బావగారు, మీరు వేదిక మీదకి వచ్చి పుస్తకావిష్కరణ చేద్దరు కానీ రండి. సర్లే, ఈసారికి నేను చేస్తాను. ఇంకో పుస్తకం రాసినప్పుడు నీ చేతుల మీద చేయించమని నేనే వాడికి చెప్తాను. ఇదో సౌమిత్రి, ఆ పుస్తకం తీసుకురా. ఏంట్రా నువ్వు రాసి అమ్మ ఫోటో వేసావు? భూషణ్, ఏం చేస్తున్నావు? కొంచెం అందుకుంటావా, బాగా బరువుగా ఉంది. ఏ జాగ్రత్త. ఇదెవరు కదా? ఈ రేటింగ్ ఉన్నది కాదు, అడ్రస్ కూడా. మీ పేరు ఇందులో ఉందేంటి? మీ ఇంటి అడ్రస్ కూడా ఉంది. మాట్లాడవేంటి? అడిగిన దానికి చెప్పు. సరస్వతి ఆంటీకి మా మమ్మీ చిన్నప్పటి నుంచి పరిచయం.
ఏంటి నీ కొడుకు రైటర్ అని నీకు తెలియకపోవడం ఏంటి? అసలు ఎలా తెలిసింది నీకు? వాడి మనసులో ఏముందో తెలిసిన దాన్ని వాడి రూమ్లో ఏముందో తెలీదా? వాడు చెప్పకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు. ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాడో ఏమో. వాడి సక్సెస్కి నేనే ఎందుకు ఉపయోగపడకూడదు? నా రైటింగ్ వాడికి ఉపయోగపడుతుందంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను బుక్ రాద్దాం అనుకుంటున్నాను. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మనం చిన్నప్పుడు చాలా అనుకునేవాళ్ళం, నేను డాక్టర్ అవ్వాలని, నువ్వు రైటర్ అవ్వాలని. కానీ పెళ్ళయ్యాక ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? అప్పట్లో నువ్వు పెద్ద రైటర్ అవుతావని అనుకున్నా. కానీ ఎక్కడయ్యో, అనుకోవడానికి అన్నీ బానే ఉంటాయి, చేయడానికే చాలా కావాలి. మమ్మీ, ఆంటీ కాదు నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇది ఎలా ఉందంటే పెళ్ళయ్యాక అంతేనా? ఇంకేం చేయలేమా? నీ మాటలు వింటుంటే రేపు నా ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందా అనిపిస్తుంది. అనిపించడం కాదు, భయం వేస్తుంది. అది కాదే. అబ్బా ఆగు. ఆంటీ, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. మీకు నేను హెల్ప్ చేస్తాను. మా ప్రింటింగ్ ప్రెస్లో ఒక బుక్ పబ్లిష్ చేద్దాం. దాంతోపాటు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి వీక్లీ కాంటెంట్ పోస్ట్ చేస్తే రీచ్ బాగుంటుంది. హ్యాపీయా? నువ్వు రాసిన బుక్కి నువ్వే రైటర్ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఎలాగైనా ఎంకరేజ్ చేయాలని ఆంటీ నీ పేరుతో బుక్ రాశారు. ఏంట్రా? ఏదో జోక్ గుర్తుకొచ్చిందమ్మా. బాయ్. కానీ నువ్వు నీది కాని పేరుని వాడుకోవడం స్టార్ట్ చేశావు. ఏ తల్లైనా కొడుకు ఓడిపోతే ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఆంటీ ధైర్యంతో పాటు నమ్మకాన్ని కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే తనే నీ పేరు మీద బుక్ రాశారు. చివరికి ఎవరో రాసిన బుక్ని నువ్వే రాశావు అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయావు. నీ అంతట నువ్వే తెలుసుకోవాలని ఇదంతా చేయాల్సి వచ్చింది. నువ్వు అడగాలేంట్రా? నీకేం కావాలో నాకు తెలీదా? ఇన్ని రోజులు అమ్మ రాసి ఆ పేరు నాకు ఇచ్చింది నాన్న. ఇప్పుడు నేను రాశాను, అందుకే అమ్మ పేరు వేశా. ఇప్పటి వరకు ఇది ఎవరు కదా అనుకున్నాను నాన్న. అప్పుడు తెలిసింది ఇది అమ్మ కదని. మా అమ్మ రాసిన కథ. అది నాన్న అమ్మ స్థానం. తనని తనలు చూసుకోవాలనుకుంది, కానీ మనం ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. చూడు, ఇదంతా చేసింది నువ్వు నేర్చుకుంటావనే కాని బాధ పెట్టడానికి కాదు. అలా కాదు ఇలా చేయని చెప్తే నువ్వు మారతావేమో కానీ ఎదగలేవు. నీ అంతట నువ్వు తెలుసుకుంటేనే ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్తావు. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. రైటర్ సరస్వతి గారు అంటే వచ్చే ఆనందం కన్నా రైటర్ పద్మభూషణం గారి తల్లి సరస్వతి అంటే వచ్చే ఆనందమే నాకెక్కువ. నేను రాశాను అని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వున్నావు. నాకు రాయాలనుందని ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నేనున్నా. ఇద్దరి దారులు ఒకటే కావచ్చు,
కానీ నువ్వు కూడా నాలాగే ఎవరికీ తెలియకుండా మిగిలిపోతావేమోనని భయమేసిందిరా. అసలు నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నట్టు మాకెందుకు చెప్పలేదమ్మా? ఎవరు అడగలేదురా. ఒక్కళ్ళు అడిగారు, నా చిన్నప్పుడు అనుకుంటాను. మా తెలుగు టీచర్ అడిగింది. సుబ్రహ్మణ్యం, పెద్దయితే నువ్వేమవుతావు చెప్పు. టీచర్, నేను రాజకీయ నాయకుడిని అవుతాను టీచర్. సరస్వతి, నేను రైటర్ అవుతా టీచర్. నా కథలు రాయడం అంటే చాలా ఇష్టం. బాగా రాస్తే చాలు మంచి రైటర్ అయిపోవచ్చు అనుకున్నాను. నాకు తెలియదు కదా మధ్యలో పెళ్ళని ఒకటి ఉంటుందని. నువ్వేమవుతావని అడుగుతారు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు అనిపించేది మేం చదివిన చదువులు వంటింట్లోనే ఆగిపోతాయా అని. ఆడపిల్లలకు చదువెందుకు అంటారు. నిజంగానే అక్కర్లేదా? ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఇంత గర్వంగా మాట్లాడడానికి కారణం మా అబ్బాయి కాదు, మా ఆవిడ. తను రైటర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన టాలెంట్ పెళ్ళైన తర్వాత నుండి తన టాలెంట్ చూసి నాకు ఇది ఆమె విజయం కాదు, మా కుటుంబ విజయం. మా కుటుంబ విజయం. ఇంకా మంచి రైటర్ అవ్వాలంటే, మంచి రైటర్ అవ్వాలంటే బుక్ రాస్తే చాలదు, దాని వెనకాల ఎంతో ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం ఉండాలి. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నీకేది ఇష్టం అని నేను ఎప్పుడు అడగనందుకు సారీ. మాకేం కావాలో ముందే తెలుసుకొని ఇంత చేసినందుకు థ్యాంక్స్. మా ఆవిడ సరస్వతి. రైటర్ సరస్వతి. ఇది నీ ఒక్కరి తప్పే కాదు. నువ్వు, నేను, బహుశా అందరం ఇలానే ఉన్నాం. ఇన్నాళ్ళు నేను కూడా అలానే ఉన్నా. నాకు ఇప్పుడే తెలిసింది మీ అమ్మ ఏమవుదాం అనుకుంటుందో అడుగు అని. నాకెవరు చెప్పలేదు. చెప్పరు కదా. మీకు చెప్పండ్రు. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా అన్న విషయం పక్కన పెడితే, ముందు అసలు వాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడగం. హౌస్ వైఫ్ అని ఒక అందమైన భూత పదాన్ని ఇస్తాం. కావాలంటే ఒక్కసారి మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడిగి చూడండి. వాళ్ళు చెప్పే సమాధానాలకి చేసే పనులకి అసలు సంబంధం ఉండదు. ఒక్కసారి అడుగు.
అమ్మా ఏంటి మాస్టర్ ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మా ఆవిడకి ఫోన్ చేసి అడగాలనుంది, కానీ అడగాలంటే సిగ్గేస్తుంది. మరి నీకేమన్నా అవ్వాలనుందా? ఇన్నాళ్ళు అడగనందుకు సిగ్గుపడాలి గాని అడగడానికి సిగ్గేయండి మాస్టర్. అడిగేసేయండి. అంతేనంటారా? అడిగేసేయండి సార్. నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడే చెప్పు, మళ్ళీ తర్వాత అడగలేదు అంటావు. వెయిట్ 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 వెయిట్